ఈరోజు క్లాస్లో కొన్ని ఎకనామిక్స్ బిట్స్ అయితే చూద్దాం. కొంచెం ఫాస్ట్గా చెప్తాను, ఒకసారి మీకు రివిజన్ జరిగినట్టు ఉంటుంది, ఒకసారి మీకు అవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. ఓకే, సో దీంట్లో ఏంటంటే వస్తువుల యొక్క గ్రేడింగ్ యొక్క ఫలితము. ఓకే, వస్తువు యొక్క గ్రేడింగ్ యొక్క ఫలితము మంచి ధర రావడం అనమాట. గ్రేడింగ్ చేయడం వల్ల మంచి రేట్ వస్తుంది. చేపలు, పాలు, నూనె, నిమ్మకాయలు మొదలైన వాటి యొక్క ప్యాకేజింగ్ మెటీరియల్ ఏది వాడతారు? ఇది కొంచెం వెరైటీగానే ఇచ్చామన్నమాట. చేపలు, పాలు, అలాగే నూనె, నిమ్మకాయలు, ఇలాంటివన్నీ, వెదురు బుట్టలు, ప్లాస్టిక్ సంచులు, జనుము గోతాలు అని చెప్పి. మార్కెటింగ్లో ఇవి కొద్దిగా తెలుసుకోవాల్సిన విషయము. మార్కెట్ సమాచారం అనగా ఏంటంటే మార్కెట్ న్యూస్ మరియు మార్కెట్ ఇంటెలిజెన్స్. దీన్ని మార్కెట్ సమాచారం అని పిలుస్తారు. వ్యవసాయ ఉత్పత్తుల గురించి రైతులకు మార్కెట్ సమాచారం తెలియజేసే సంస్థ ఏమిటి? ఇక్కడ ఉన్నాయి కదా, జనరల్గా ఏంటంటే ఇక్కడ ఉన్నాయి కొన్ని: బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అని, తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఇన్స్పెక్షన్ అని ఉన్నాయి. 3 రకాలైనటువంటి సంస్థలు. మీరు గెస్ చేసి పెడితే ఓకే, కాకపోతే చూసుకోండి, ఈ సంస్థలన్నీ కూడా వ్యవసాయ ఉత్పత్తుల గురించి రైతులకి సమాచారాన్ని తెలియజేస్తూ ఉంటాయి. అలాగే మార్కెటింగ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము ఏమిటి? మార్కెటింగ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము ఏ మరియు బి అని అంటే ధరను తగ్గించడము, మార్కెటింగ్ లక్ష్యాన్ని పెంచడం. ఇది మార్కెటింగ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అన్నమాట. తర్వాత మార్కెట్ ఉత్పాదితము, మార్కెటింగ్ వనరుల మీద వెచ్చించిన ఖర్చుల నిష్పత్తిని ఏమని అంటారు? మార్కెటింగ్ సామర్థ్యము అంటారు. మార్కెటింగ్ సామర్థ్యం అంటారు. ఓకే, సాంకేతిక మార్పు చేత వస్తు సేకరణ, రవాణా, స్టోరేజీ, గ్రేడింగ్, ప్రామాణీకరణ, ప్రాసెసింగ్ వంటి పనులు నిర్వహించడంలో మార్కెటింగ్ వ్యయాలను తగ్గించినప్పుడు పెరిగే మార్కెటింగ్ సామర్థ్యాన్ని ఏమని అంటారు? ఇందులో ఉన్నాయి, అక్కడ మార్కెటింగ్ సామర్థ్యం దగ్గర చాలా బిట్స్ ఉన్నాయన్నమాట. మీరు ఇవి చదువుకుంటే చాలు, మ్యాక్సిమం అక్కడ కొత్తగా ఏం లేవు. అందులో బిట్గా రావాల్సినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఇందులో ఒక బిట్గా మనం ఇచ్చాం కాబట్టి ఇది మీరు చదువుకుంటే చాలు. ఆన్సర్ ఏంటంటే సాంకేతికపరమైన మార్కెటింగ్ సామర్థ్యం. ఇది దాని ఆన్సర్ అన్నమాట. తర్వాత వస్తువు యొక్క ధరలో తేడా ఆ వస్తువుని ఎంతకాలం స్టోరేజ్లో ఉంచారో దానికి, ఆ వస్తువు తయారీకి అయినటువంటి ఖర్చుకు సమానమై ఉంటే అది ఎటువంటి మార్కెటింగ్ సామర్థ్యము? ఎందుకంటే మార్కెటింగ్ సామర్థ్యాల్లో రకాలు ఉన్నాయన్నమాట. ఈ ఆన్సర్ ఏంటంటే ధరపరమైన మార్కెటింగ్ సామర్థ్యము. తర్వాత వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ రిస్క్ను అధిగమించడానికి విక్రయ అవకాశాలు పెంచేది ఏమిటి? 3 ఉన్నాయి అక్కడ. ఏంటంటే ఫార్వర్డ్ మార్కెటింగ్, హెడ్జింగ్ అండ్ స్పెక్యులేషన్. ఇవన్నీ కూడా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ రిస్క్ను అధిగమించడానికి విక్రయ అవకాశాలను పెంచేవి అన్నమాట. రైట్. ఒక నిర్ణీత కాలంలో ఒక వస్తువుకు గల తాత్కాలికమైన ధర మార్కెట్ ధర. మార్కెటింగ్ సామర్థ్యం యొక్క నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు? కోల్ మరియు ఉల్. దీర్ఘకాల వ్యవధి, డిమాండ్ సప్లై మధ్య ఏర్పడే సమతుల్యం వల్ల ఏర్పడే నిర్ణయించబడేటువంటి ధర ఏంటంటే సహజ ధర మరియు సామాన్య ధర. తర్వాత వజ్రాలు, పెయింటింగ్స్ వంటి అపురూప వస్తువులకు ఉండే ధర ఏమిటి? మార్కెట్ ధర. వజ్రాలకి, పెయింటింగ్స్కి ఉండేది మార్కెట్ ధర. తర్వాత మరలా ఉత్పత్తి చేయడానికి వీలుగలిగే వస్తువులకు మాత్రమే ఉండే ధర ఏమిటి అంటే సామాన్య ధర. మరలా ఉత్పత్తి చేసే వస్తువులకి ఉండే ధరని సామాన్య ధర అని పిలుస్తాము. అక్కడే దానికే 3-4 పేర్లు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ధరకి వేరే వేరే పేర్లు అయితే అక్కడ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సన్నకారు రైతుల నుంచి తక్కువ పరిమాణంలో ఉత్పత్తిని సేకరించడంలో మొదటి దశను ఏమంటారు? దాన్ని ఏమంటారంటే వస్తు సేకరణ అంటారు, లేదా అసెంబ్లింగ్ ది ప్రొడక్ట్ అని పిలుస్తారు. రైట్, ఇదన్నమాట. సహజ ధరకి పైన ఉన్నటువంటి అంశాలన్నీ ఎల్లప్పుడూ ఉత్పత్తి వ్యయానికి సమానంగా ఉంటుంది, సప్లై వల్ల నిర్ణయించబడుతుంది, ఊహాజనితమైంది, పునరుత్పత్తి వస్తువులకు ఉంటుంది. ఇవన్నీ కూడా దానికి సంబంధించినవే. ఒక పెద్ద పారా ఉంటుంది అక్కడ, దాంట్లో ఒక 10 నుంచి 15 పాయింట్స్ వరకు ఉంటాయి. ఆ అంశాలని ఇక్కడ ఒక ప్రశ్నగా ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఆ అంశాలని చదవాలని అర్థం చేసుకోండి. వస్తువు యొక్క ఉత్పత్తి వ్యయానికి సమానంగా ఉండేటువంటి ధర ఏమిటి? సామాన్య ధర మరియు సహజ ధర. ఇది ఉత్పత్తి వ్యయానికి దగ్గరగా ఉండేటువంటిది. ఏ ఉత్పత్తి సంస్థ అయినా తన ఉత్పాదిత స్థాయిని పెంచుకున్నప్పుడు ఆ సంస్థకు కలిగే ఆదాలను ఏమని పిలుస్తారు? తన ఉత్పాదిత స్థాయిని పెంచుకున్నప్పుడు కలిగే ఆదాలేమో అంతర్గత ఆదాలు. రుణ సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం వల్ల వడ్డీ రేట్లలో ఉన్న సౌలభ్యం వల్ల కలిగే ఆదాలు అంటే ఆదాలు అని ఉంటుంది కదా ఒక టాపిక్, అందులో ఉండేటువంటి బిట్స్ ఇవన్నీ కూడా. ఆన్సర్ ఏంటంటే ద్రవ్య సంబంధమైనటువంటి ఆదాలు. రుణ సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం వల్ల కలిగేటటువంటి ఆదాలను ఏమంటారంటే ద్రవ్య సంబంధమైనటువంటి ఆదాలని పిలుస్తారనమాట. ఒక పరిశ్రమ ఒకే ప్రాంతంలో కేంద్రీకరించబడడం వల్ల కలిగే ఆదాలు ఏమిటి? ఒక పరిశ్రమ ఒకే ప్రాంతంలో కేంద్రీకరించబడడం వల్ల కలిగే ఆదాలను బహిర్గత ఆదాలను పిలుస్తారు.
అర్థమైందండి. ఒక ప్రాంతంలో కేంద్రీకరించబడడం వల్ల కలిగే ఆదాలు బహిర్గత ఆదాలు. బహిర్గత ఆదా కానిది ఏమిటి అంటే అందులో చూసుకుంటాం అనమాట. అందులో ఏది బహిర్గత ఆదా కానిది అని చూస్తే అక్కడ సాంకేతిక ఆదా. ఒక పరిశ్రమ ఒక ప్రాంతంలో కేంద్రీకరించబడడం వల్ల రుణ సౌకర్యం, రవాణా సౌకర్యం, నైపుణ్యం గల శ్రామికుల లభ్యత వల్ల తగ్గే వ్యయాన్ని ఏమని పిలుస్తారు? కేంద్రీకరణ ఆదా. ఒక పరిశ్రమ ఉత్పత్తి స్థాయి పెరగడం వల్ల ఉత్పత్తి సంస్థకు వ్యయం తగ్గినప్పుడు వచ్చే ఆదాలను ఏమని అంటారు? ఏమని అంటారంటే బహిర్గత ఆదా అంటారు. ఒక సంస్థ వస్తువులు కొనడానికి ధన రూపంలో ప్రత్యక్షంగా చేసినటువంటి వ్యయాన్ని ఏమని పిలుస్తారు? స్పష్టమైన వ్యయము. మరి ఇవన్నీ మీరు విన్నారో లేదో నాకు తెలియటం లేదు. క్రింది వానిలో స్పష్టమైన వ్యయం కానిది ఏమిటి? స్పష్టమైన వ్యయం కానిది ఏమిటి అంటే ప్రయాసతో కూడబెట్టిన ధనం ఖర్చు పెట్టడం. ఇది స్పష్టమైనటువంటి వ్యయము కానిది. స్వయంగా చేసే పని యొక్క విలువ, స్వంతంగా లభ్యమైన వనరులు ఎటువంటి వ్యయాలు? అస్పష్టమైన వ్యయాల కింద వస్తాయి అవన్నీ. త్యాగాలతో ముడిపడి ఉన్న వ్యయాలు ఏమిటి? వాస్తవిక వ్యయాలు. అనేకం ఉంటాయండి. ఆ వ్యయాలు అనేక పేర్లు ఉన్నాయన్నమాట. ఆ వ్యయాల్లో అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. దానికి అవన్నీ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో వనరులు పరిమితంగా ఉన్నప్పుడు వాటిని ప్రత్యామ్నాయంగా ఎలా ఉపయోగించాలన్న భావన దేనికి సంబంధించినది? అవకాశ వ్యయాలు. చూసారు కదా, ఓన్లీ వ్యయాల మీద ఇన్ని బిట్స్ అన్నమాట. రైట్. స్థిర కారకాలను మార్చకుండా ఎంతవరకు వస్తువులను ఉత్పత్తి చేయగలమో ఆ కాలాన్ని ఏమని పిలుస్తారంటే స్వల్పకాలము అంటాం. స్వల్పకాలము. చరకారకం కానిది ఏమిటి? ఈ క్రింది వాటిలో చరకారకాలు ఉన్నాయి కదా, అవి కానిది ఏమిటంటే చరకారకం కానిది ఏమిటి అన్నప్పుడు భవనాలు. ఓకే. స్థిర కారకాలను మార్చకుండా చరకారకాలను మార్చినందువల్ల స్వల్పకాలంలో ఉత్పత్తి ఏమవుతుంది? స్వల్పకాలంలో ఉత్పత్తి పెరుగుతుందన్నమాట. స్థిర కారకాలు మార్చకుండా కేవలం మనం ఏం మార్చామంటే చరకారకాలను మాత్రమే మార్చాం కాబట్టి ఉత్పత్తి అనేది పెరుగుతుంది. సో ఈ క్రింది వానిలో స్థిర వ్యయము కానిది ఏమిటి? స్థిర వ్యయం కానిది ఏంటంటే ఇంధనం పైన పెట్టే ఖర్చు. స్థిర వ్యయం కాదది, అది ఇంధనం పైన పెట్టేటువంటి ఖర్చు. మొత్తం స్థిర వ్యయము ప్లస్ మొత్తం చర వ్యయము ఈక్వల్ టు మొత్తం వ్యయము. మొత్తం స్థిర వ్యయము ప్లస్ మొత్తం చర వ్యయము ఈక్వల్ టు మొత్తం వ్యయము. ఇంపార్టెంట్ ఈక్వేషన్ అనమాట. మొత్తం చర వ్యయాన్ని వస్తు పరిమాణంతో భాగిస్తే వచ్చేది ఏమిటి? ఓకే, వస్తు పరిమాణంతో భాగిస్తే వచ్చేది సగటు చర వ్యయం. ఓకే, మొత్తం చర వ్యయాన్ని వస్తు పరిమాణంతో భాగిస్తే వచ్చేది ఏమిటంటే సగటు చర వ్యయము. తర్వాత మొత్తం స్థిర వ్యయాన్ని వస్తు పరిమాణంతో భాగిస్తే వచ్చేది మళ్ళీ వచ్చినట్టుంది కదా అది బిట్. మొత్తం స్థిర వ్యయం. ఇంతకు ముందు ఏంటంటే చర వ్యయము. చర వ్యయాన్ని వస్తు పరిమాణంతో భాగిస్తే వచ్చేదేమో సగటు చర వ్యయము. ఇక్కడేమో స్థిర వ్యయం కదా, సగటు స్థిర వ్యయం. సేమ్ రెండు దాదాపు ఒకే టైప్ ఆఫ్ బిట్స్. మొత్తం వ్యయాన్ని వస్తు పరిమాణంతో భాగిస్తే వచ్చేదాన్ని, మొత్తం వ్యయం తీసుకుని వస్తు పరిమాణంతో కనుక మనం భాగిస్తే వచ్చేదాన్ని సగటు వ్యయము అంటాము. సగటు వ్యయం. సగటు వ్యయము ప్లస్ సగటు చర వ్యయము ఏమవుతుంది? ఓకే, దాన్నే ఒక చిన్న ఫార్ములా లాగా చెప్తున్నారనమాట. ఏమవుతుంది? సగటు వ్యయం అవుతుంది. ఓకే, స్థిర వ్యయము చర వ్యయం కలిపితే సగటు వ్యయం కదండి. అలా వస్తు పరిమాణం 8 యూనిట్లు, మొత్తం స్థిర వ్యయము 200 రూపాయలైన సగటు స్థిర వ్యయము ఎంత? చిన్న ఫార్ములా అక్కడ ఉంటుంది, ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. వస్తు పరిమాణం ఇస్తారు, స్థిర వ్యయం ఇచ్చారు, దాని యొక్క సగటు స్థిర వ్యయం ఎంత అనేది అడుగుతున్నారు. యావరేజ్ అడుగుతున్నారు అనమాట. చిన్న సమస్య చెప్పుకుందాం కావాలంటే. మొత్తం చర వ్యయం 80 రూపాయలు, వస్తు పరిమాణం 6 యూనిట్లు అయితే సగటు చర వ్యయము ఎంత? అది కూడా అంతే, చిన్న ఫార్ములా. 7 యూనిట్ల వస్తువులు ఉత్పత్తి చేయడానికైన మొత్తం ఖర్చు 284 రూపాయలు అయితే సగటు మొత్తం వ్యయము ఎంత? అది కూడా చిన్న లెక్క చెప్తాం. అలాగే ఇంకొక 192 రూపాయలు ఒక వస్తువు 5 యూనిట్ల వస్తువులు ఉత్పత్తి చేయడానికి, 8 యూనిట్ల వస్తువులు ఉత్పత్తి చేయడానికి అయినటువంటి మొత్తం ఖర్చు 230 రూపాయలు అయితే 36 రూపాయలు అయితే ఉపాంత వ్యయాలు ఎంత? మార్జినల్ ఇవి అడుగుతున్నారనమాట. చిన్న లెక్కలు ఇవన్నీ కూడా. చర వ్యయాలు అనేవి ప్రాథమిక వ్యయాలు లేదా ప్రత్యక్ష వ్యయాలు. వీటిని చర వ్యయాలు అని పిలుస్తాం. టీఎఫ్సి ప్లస్ టీవీసీ ఈక్వల్ టు టీసీ అంటే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అనమాట. స్థిర వ్యయము, టోటల్ వేరియబుల్ కాస్ట్. ఓకే, చర వ్యయము. ఈ రెండు కలిపితే టీసీ టోటల్ కాస్ట్. ఇంగ్లీష్లో ఇచ్చినప్పుడు అలా ఉంటుంది. టీఎఫ్సి అంటే టీఎఫ్సి అంటే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ టోటల్ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ అనమాట. అది టీఎఫ్సి ప్లస్ టీవీసీ ఈక్వల్ టు టీసీ. తర్వాత ఏఎఫ్సి యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్, యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అనమాట. ఫిక్స్డ్ కాస్ట్ అంటే స్థిర వ్యయము. ఓకే, ఇందులో వచ్చినప్పుడు యావరేజ్గా సగటు స్థిర వ్యయము ప్లస్ సగటు చర వ్యయము ఈక్వల్ టు సగటు మొత్తం వ్యయము. ఓకే, సగటుగా మొత్తం వ్యయం అనమాట, సగటు వ్యయము. అలాగే టీవీసీ
టోటల్ వేరియబుల్ కాస్ట్ అనమాట. టీవీసీ అంటే ఏంటంటే టోటల్ వేరియబుల్ కాస్ట్ బై వస్తు పరిమాణము ఏమిటి, ఆల్రెడీ ఇందాక అడిగాం అవి. టోటల్ వేరియబుల్ కాస్ట్ బై వస్తు పరిమాణం ఈక్వల్ టు ఏవీసీ అనమాట, యావరేజ్ వేరియబుల్ కాస్ట్. మొత్తం ఎన్ని వస్తువులు ఉన్నాయో ఆ పరిమాణాన్ని యూనిట్లతో మనం భాగించినప్పుడు వచ్చేది సగటు అనమాట, యావరేజ్ అంతే. అందులో అంటే మనకి ఇలా చెప్పుకుంటే అది కష్టంగా ఉన్నట్టుంది. టీఎఫ్సి టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బై వస్తు పరిమాణము ఏమవుతుంది అంటే యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్, యావరేజ్లు వస్తుంటాయి. అదేమో యావరేజ్ వేరియబుల్ కాస్ట్ వచ్చింది పైన, అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ అయితే వస్తుందన్నమాట. టీసీ టోటల్ కాస్ట్ బై వస్తు పరిమాణము. ఓకే, టోటల్ కాస్ట్ బై వస్తు పరిమాణం, ఎన్ని వస్తువులు ఉన్నాయి వస్తువు యొక్క పరిమాణం చేస్తే యావరేజ్ టోటల్ కాస్ట్ అయితే వస్తుంది. బై వస్తు పరిమాణం చేస్తే యావరేజ్లు వస్తాయండి అన్నీ కూడా. ఓకే, మన దగ్గర ఉన్నటువంటి టోటల్ కాస్ట్ బై వస్తు పరిమాణము చేసినప్పుడు అన్నీ యావరేజ్ కాస్ట్లు వస్తాయన్నమాట. యావరేజ్ వేరియబుల్ కాస్ట్, యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్, యావరేజ్ టోటల్ కాస్ట్ ఇలా వస్తుంటాయి. ఏదో ఒకటి పెట్టిన అవసరం లేదు, చాలా సులువు అవి. ఒక సంస్థ చేత ఉత్పత్తి కాబడిన వస్తు పరిమాణాన్ని విక్రయించిన ధరతో గుణించగా వచ్చిన దాన్ని ఏమని పిలుస్తాము? మొత్తం రాబడి అన్నమాట. సంస్థ చేత ఉత్పత్తి కాబడినటువంటి మొత్తం వస్తువుల పరిమాణం, ఎన్ని వస్తువులు అయితే అమ్మిందో సంస్థ, దాన్ని విక్రయించినటువంటి ధరతో గుణిస్తే మనకేమొస్తుంది? మొత్తం రాబడి వస్తుంది. ఒక 10 వస్తువులు 10 సెల్ ఫోన్లు తయారు చేసామండి, 10 సెల్ ఫోన్లు ఇంటూ 15,000 చొప్పున తయారు చేసాం, ఒక్కొక్కటి దాని ఖరీదు టోటల్ వస్తుంది కదా. మొత్తం రాబడి ఎంత అంటే ఏం చేస్తారు? ఈ 10 ఇంటూ 10,000 కదా చేస్తారు. అదే ఇక్కడ అడిగారు అనమాట. ఒక సంస్థ చేత ఉత్పత్తి కాబడిన వస్తు పరిమాణము 10 సెల్ ఫోన్లు, ఆ విక్రయించినటువంటి ధరతో గుణించగా వచ్చేది 15,000 చొప్పున అమ్మాము, 10 ఇంటూ 10,000 అనమాట, ₹1,00,000 వచ్చింది. దాన్ని మొత్తం రాబడి అని పిలుస్తాం. సింపుల్. అంటే ఆ మాటల్లో అడిగేటప్పుడు తేడా ఉంటుంది అంతే. రైట్. ఒక సంస్థ యొక్క మొత్తం రాబడిని విక్రయించిన వస్తు పరిమాణంతో భాగించినప్పుడు వచ్చే విలువ ఏమిటి? సగటు రాబడి, యావరేజ్లు వస్తూ ఉంటాయి ప్రతిసారి కూడా. ఇలా చేసినప్పుడు ఆ మొత్తం వస్తు పరిమాణాలతో కనుక మనం గుణించినప్పుడు ఏమొస్తుందంటే యావరేజ్ వస్తూ ఉంటుంది. వస్తువు యొక్క అదనపు యూనిట్ను విక్రయించినందువల్ల మొత్తం రాబడిలో ఏర్పడిన మార్పులను ఏమని పిలుస్తారు? మొత్తం రాబడిలో వచ్చేటటువంటి మార్పులు ఏంటి అని అంటే ఉపాంత రాబడి. ఓకే, ఉపాంత రాబడి అన్నమాట. ఒక వస్తువు యొక్క అదనపు యూనిట్ని విక్రయించినందువల్ల, అనుకున్న దానికంటే కూడా ఒక ఎక్స్ట్రా యూనిట్ని మనం విక్రయించినందువల్ల మనకు వచ్చేటటువంటి ఆ మార్పులో ఉండేది ఆ మార్పు అన్నమాట. ఆ మార్జినల్ మార్పు ఏదైతే ఉందో దాన్ని ఉపాంత రాబడి అని పిలుస్తూ ఉంటాం. కనీస మద్దతు ధర ప్రకటనలు ముఖ్య ఉద్దేశము. అవన్నీ వ్యయాలు, రాబడులు అవన్నీ అయిపోతే ఈ మద్దతు ధరలకు సంబంధించినటువంటి బిట్స్ అన్నీ కూడా ఇక్కడ మనమైతే చూస్తూ ఉంటాం అనమాట. కనీస మద్దతు ధర ప్రకటనలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి? మినిమం సపోర్ట్ ప్రైస్ అని దాన్ని పిలుస్తారు. సో దీంట్లో ప్రకటనలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పంట ఉత్పత్తిదారులకు బీమా కల్పించడం. ఒకవేళ కనుక మినిమం సపోర్ట్ ప్రైస్ కనుక మనకి అనౌన్స్ చేయలేదనుకోండి, ఏ పంటకి సంబంధించి ఆ పంటకి మినిమం సపోర్ట్ ప్రైస్ అనౌన్స్ చేయలేకపోతే ఆ పంటకి బీమా కల్పించడం కుదరదనమాట. ఎలా కల్పిస్తారు? ఎంత పంట అని చెప్తారు. సో ఇన్ని క్వింటాలు పండుతుందని చెప్తావు, ఓకే 10 క్వింటాలు పంట పండుతుందని చెప్తాం, మరి దాని రేట్ ఎంత? ఆ రేట్ అనే దాన్ని ఎప్పుడు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం. అందుకే గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము వాటిని కొద్దిగా సవరిస్తూ ఉంటారు. ఒక ₹10, ₹20 అలా పెంచుతూ ఉంటారు అనమాట. సో అలా పెరుగుతుంది మినిమం సపోర్ట్ ప్రైస్ అనమాట. ఆ ప్రైస్ అనేటువంటిది మినిమం ప్రైస్, ఎక్కువ ఎంతైనా రావచ్చు. వస్తువు తాలూకు డిమాండ్ ఉందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఆ రేటు మార్కెట్లో బాగా పెరగచ్చు. మొక్కజొన్న రేటు ఉందనుకోండి, మొక్కజొన్న మనకి ₹1,500 మినిమం సపోర్ట్ ప్రైస్ అన్నారు అనుకోండి. ఒకవేళ మీకు మార్కెట్లో దొరకటం లేదు, మీరే పెంచుతారు రేటు, 2,000 అంటారు, 3,000 అంటారు క్వింటాల్, అలా పెంచుతారనమాట. కాకపోతే మినిమం ఎంత? మినిమం ₹1,500. సో అందరూ పంట పండించినప్పుడు దాని తాలూకు డిమాండ్ తగ్గిపోయింది, మార్కెట్లో సరుకు ఎక్కువైపోయింది, డిమాండ్ తగ్గిపోయినప్పుడు అప్పుడు కూడా గవర్నమెంట్ ఏ ప్రైస్కి కొంటుంది అంటే 1,500కే కొంటారు. దాన్నే మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు. అదే మిగిలినటువంటి ప్రైవేట్ వ్యాపారస్తులు ఉన్నారనుకోండి, వాళ్ళే 500, 600, 700కో కొనేస్తారనమాట. అలా కాకుండా గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఒక మినిమం సపోర్ట్ ప్రైస్, అది కనీస మద్దతు ధర అని పిలుస్తాం దాన్ని, అది పెడతారు. దాంట్లో ఉండే ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పంట ఉత్పత్తిదారులకు బీమా కల్పించడం అనమాట. బీమా, ఓకే, దాన్ని మన ఇన్సూరెన్స్ కల్పించడం. ఒకవేళ లేకపోతే ఇన్సూరెన్స్ అనేది రాదు. ఇన్సూరెన్స్ ఎలా చేస్తారు? ఇంత డబ్బుకి చేస్తాం, ఇంత డబ్బుకి ఇన్సూరెన్స్ చేయాలి మనం. సో ఇంత డబ్బుకి ఇన్సూరెన్స్ చేయాలనుకున్నప్పుడు ఎలా చేస్తాం? నీకు ప్రభుత్వం ఒక ధర ప్రకటిస్తే దాన్ని బట్టి చేస్తాం అనమాట. చెరుకు పంటకి ఇంత రేటు, అలాగే మిగిలిన దానికి ఇంత, దాన్ని బట్టి ఎన్ని క్వింటాలు వస్తుందో చూసుకొని దానికి ఇన్సూరెన్స్ అనేది చేస్తూ ఉంటారు. ఇంపార్టెంట్ బిట్ అది. సో పంట ఉత్పత్తిదారులకు బీమా అనేది కల్పించడము. సో మీరు ఎప్పుడైనా సరే ఏ మరియు బి వచ్చిందనేటప్పుడు, ఓకే, ఏ మరియు బి వచ్చినప్పుడు కనుక బ్లైండ్గా పెట్టారు అని అంటే మాత్రం అన్నీ తప్పులు అవుతూ ఉంటాయి. ఇక్కడ మిమ్మల్ని ఇలాగా
తప్పుదారి పట్టించడం కోసమే ఇలాంటి బిట్స్ అన్నీ ఇస్తూ ఉంటాం. దాదాపు 43 మంది ఇంకా ఆలోచన చేయకుండా, అంటే దాంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా చదవకుండా స్ట్రైట్గా పెట్టేశారు. మామూలుగా తప్పది. ఆన్సర్ ఏంటంటే పంట ఉత్పత్తిదారులకు బీమా కల్పించడం, ఎంఎస్పి. కనీస మద్దతు ధర ఎవరి సిఫార్సుల మేరకు భారత ప్రభుత్వం ప్రకటిస్తుంది? సిఏసిపి. సిఏసిపి అంటే ఏమిటి? కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైస్. వీళ్ళు సిఏసిపి అవి కూడా అడుగుతూ ఉంటారు మనకి, సిఏసిపి అంటే ఏంటి అలా అనమాట. సరి అయినటువంటి వాక్యాన్ని గుర్తించండి అంటే బి మరియు సి ఉంది కాబట్టి ఇక్కడ మీరు అందరూ బ్రతికిపోయారు. ఏంటంటే అది సీజన్లో విత్తనం విత్తడానికి ముందు ప్రకటించే ధర కనీస మద్దతు ధర, విత్తనం విత్తడానికంటే ముందు ప్రకటించే ధర. తర్వాత ఏంటంటే పంట కోత ముందు ప్రకటించేటటువంటి ధర దీన్ని ఏమంటారంటే సేకరణ ధర అంటారు అనమాట. ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అని దీన్ని పిలుస్తారు. ఒకటేమో మినిమం సపోర్ట్ ప్రైస్ ఒకటి, ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అనేది రెండోది అనమాట. ఇది ఎప్పుడు పంట కోతకు ముందు ప్రకటించేటటువంటి రేటు, దీన్నే సేకరణ ధర అని పిలుస్తారు. ఆన్సర్ బి మరియు సి. వరి పంటకు ఏ సంవత్సరం వరకు ఎంఎస్పి మరియు పీపీ అంటే ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అనమాట. పీపీ అంటే అర్థం ఏంటంటే ప్రొక్యూర్మెంట్ ప్రైస్. ఇవి అధికారికంగా ప్రకటించారంటే 1973-74 వరకు కూడా దీన్ని అధికారికంగా ప్రకటించారు. గోధుమ పంటకు సేకరణ ధర మరియు కనీస మద్దతు ధరల ప్రకటన ఏ సంవత్సరంలో ఆపివేశారు? సో దీనికి 1969లో దీన్నంతా కూడా ఆపేయడం అయితే జరిగింది. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి భారత ప్రభుత్వం 1970 మధ్యకాలం వరకు ప్రకటించిన నిర్వహణ ధర ఏది? అంతవరకు ఏం ప్రకటించారంటే రెండు ప్రకటించారు. ఎంఎస్పి కనీస మద్దతు ధర ప్రకటించారు, అదేవిధంగా సేకరణ ధర కూడా ప్రకటించారనమాట. ఈ రెండు ఏంటంటే పీపీ అంటే ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అంటాం దాన్ని. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఏ సంవత్సరంలో ఎక్కడ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని ప్రారంభించారు? ముఖ్యమైన ప్రశ్న. ఎప్పుడు? 2009లో ప్రారంభించారు. వ్యవసాయ కళాశాల తిరుపతిలో ప్రారంభించారనమాట. మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని అక్కడ ప్రారంభించారు. ఎగ్మార్క్ అనగా ఏమిటి? అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ గ్రేడింగ్ అండ్ మార్కెటింగ్. మరి ఇవి కూడా కరెక్ట్గా రాయకపోతే ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు. ఓకే, ఎగ్మార్క్ అంటే వేరు, ఎగ్మార్క్ నెట్ అంటే వేరు. ఓకే, ఎగ్మార్క్ అంటే ఏమిటంటే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ గ్రేడింగ్ అండ్ మార్కెటింగ్, దీన్ని ఎగ్మార్క్ అని అంటారు. ఒక ముద్ర ఒకటి వేస్తారనమాట, ఎగ్మార్క్ అనేది వేస్తారు. సో అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ గ్రేడింగ్ అండ్ మార్కెటింగ్, దీన్ని మనం ఏమంటామంటే ఎగ్మార్క్ అని పిలుస్తారు. ఎగ్మార్క్ ఏ సంవత్సరంలో నుండి అమల్లోకి వచ్చింది? 1937లో నుంచి అమల్లోకి వచ్చింది. ఎగ్మార్క్ నెట్ అంటే వేరు, అది ఇప్పుడు చెప్తాను. ఎగ్మార్క్ నెట్ అంటే ఏంటంటే అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, సమాచారాన్ని ఇచ్చే ఒక నెట్వర్క్ అనమాట. దాన్ని ఎగ్మార్క్ నెట్ అంటాం. అంతే తప్ప ఎగ్మార్క్ అంటే వేరు, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ గ్రేడింగ్ అండ్ మార్కెటింగ్, దీన్ని మనం ఎగ్మార్క్ అంటాం. ఎగ్మార్క్ వేరు, ఎగ్మార్క్ నెట్ వేరు అనమాట. ఇది చూడండి జాగ్రత్తగా. అదేవిధంగా ఏఎంఐఎస్ అంటే ఏమిటి? అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, దీన్ని ఏఎంఐఎస్ అని పిలుస్తున్నాం. ఎగ్మార్క్ నెట్ యొక్క వెబ్సైట్ ఏమిటి అంటే www.egmarknet.nic.in. మనం చూసాం కదా, ఒకసారి మీకు నేను చూపెట్టాను కూడా. egmarknet.nic.in అని ఉంది. అయితే మనకు ఓపెన్ అయింది వచ్చేసరికి egmarknet.gov.in, అది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అవి మారుతున్నాయి కదా, అలా మారుస్తుంది. మన ఆచార్య ఎన్జీ రంగా వెబ్సైట్ కూడా దాని తాలూకు ఇంటర్ఫేస్ అంతా కూడా ఈ మధ్యకాలంలో మార్చారు. కాబట్టి కొన్ని అలాగా మారుతూ ఉంటాయి అన్నమాట. ఎగ్మార్క్ నెట్ ఎప్పుడు ప్రారంభించారు? రైట్, మార్చి 2000. డిఎంఐ అంటే ఏమిటి? డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. ఓకే, ఇన్ఫర్మేషన్ సర్వీస్ అన్నమాట, అంతేనా? డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసా, డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఇన్స్పెక్షన్? కరెక్ట్గా చెప్పాలి మీరు. డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఇన్స్పెక్షనా, లేకపోతే డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసా? అది ఎవరైనా చెక్ చేసుకున్నారో లేదో అయితే తెలీదు, మీరు చూడండి ఒకసారి. డిఎంఐ అంటే ఏమిటి? ఓకే, డిఎంఐ అంటే ఏమిటి చూడాలన్నమాట. డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసా, డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఇన్స్పెక్షనా, అది చూడాలి. ఓకే, మీరు చెక్ చేయండి ఒకసారి. దేశవ్యాప్తంగా విస్తరించిన మార్కెట్లు, ప్రాంతీయ మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు సమాచారం ఎగ్మార్క్ నెట్ పోర్టల్లో ఎన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉన్నాయి? ప్రస్తుతానికి అది ప్రింట్ అయ్యేటప్పటికీ 8 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉండడం అయితే జరిగింది. అఖిల భారత రేడియో ద్వారా ప్రసారమయ్యే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, ఇతర గణాంకాలు నిర్వహించేది ఎవరు? ఏపీఎంసీ. ఇది చాలా ముఖ్యము, ఏపీఎంసీ అన్నమాట. సో అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ మన మండలాల్లో ఉంటుంటాయి కదా, అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీ అంటాం, ఏపీఎంసీ అని పిలుస్తారు వాటిని. సకాలంలో ఖచ్చితమైన మార్కెటింగ్ సమాచారాన్ని అందించేది ఏఎంఐఎస్.
సో ఏఎంఐఎస్ అనమాట, వ్యవసాయ మార్కెటింగ్ సమాచార వ్యవస్థ ఏఎంఐఎస్. ఎప్పట్లాగే ఏ మరియు బి అని పెట్టిన వాళ్ళందరూ కూడా మీకు మరొకసారి గట్టిగా వార్నింగ్ అయితే నేను ఇస్తున్నాను. ఏ మరియు బి అని పెట్టిన ప్రతిదీ ఆన్సర్ అయితే కాదు. ఏ మరియు బి అని పెట్టిన ప్రతిదీ కూడా ఆన్సర్ అయితే కాదు. ఒక బ్యాచ్ ఉన్నారు, 40 మంది ఉన్నారు దీంట్లో. వాళ్ళు ఏంటంటే ఇలాగ ఏ మరియు బి అనేది పైవన్నీ అనేవి, ఓకే, పైవన్నీ అనేవి ఇవన్నీ కూడా రాసి పెడతా ఉంటారనమాట. అంతే, ఇంకా వెనక ముందు చూడరు, ఆలోచన చేయరు. అందుకే అగ్రిసెట్లో ర్యాంక్ రాదు. మనం ఆప్షన్స్ అన్నీ కూడా చదవాలి. ఆప్షన్స్ అన్నీ చదివిన తర్వాత అప్పుడు మాత్రమే ఏ మరియు బీనా లేకపోతే పైవన్నీనా లేదనంటే అందులో ఏదైనా ఆన్సర్ ఉందా అనేది ఆలోచన చేయాలన్నమాట. పైవన్నీ అనేది మీకు ఇచ్చేయడానికి అంత ఎవరు అక్కడ రెడీగా ఉండరు. ఓకే, ఆప్షన్స్ 4 ఇచ్చి పైవన్నీ అని ఇచ్చేసి అంత సులువుగా మీకు ప్రశ్న ఇచ్చేయడానికి ఎవరు రెడీగా లేరు ఇప్పుడు, రైట్. భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తుల ఆన్లైన్ ట్రేడింగ్ కొరకు ఏర్పాటైన అతిపెద్ద వాణిజ్య వేదిక ఈనామ్. ఈనామ్ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభించింది అంటే ఎవరు ప్రారంభించారు అంటే నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈనామ్ ఎప్పుడు ప్రారంభించారు? April 14, 2016లో ప్రారంభించారు ఈనామ్. ఓకే, అంటే వరుసగా అనమాట డేట్స్ అన్నీ కూడా. April 14 అనేది గుర్తుపెట్టుకోండి, అంబేద్కర్ జయంతి. ఈనామ్ అనేటువంటిది April 14, 2016 అప్పుడు ప్రారంభించారు. తర్వాత ఈనామ్ పోర్టల్కు టెక్నాలజీ సహాయాన్ని అందిస్తున్నది ఎవరు? ఎన్ఎఫ్సిఎల్. ఓకే, నాగార్జున ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఉంది కదా, సో వాళ్ళకి సంబంధించినటువంటి ఐకిసాన్ డివిజన్ వాళ్ళు టెక్నాలజీ సహాయాన్ని అయితే అందిస్తున్నారు అనమాట. ఈనామ్ పోర్టల్ను నిర్వహిస్తున్న వారు ఎవరు? ఎస్ఎఫ్ఏసి. ఈనామ్ పోర్టల్ని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఎస్ఎఫ్ఏసి. తర్వాత ఎస్ఎఫ్ఏసి అంటే ఏమిటి? వరుసగా బిట్స్ అండి, మీకు అక్కడే దాని తాలూకు ఎడ్యుకేషన్ అంతా కూడా మీకు అక్కడే వరుసగా అందుతూ ఉంటుంది. ఒక 1 by 1 ఎస్ఎఫ్ఏసి అన్నాం ఆన్సరు. ఎస్ఎఫ్ఏసి తర్వాత ఎస్ఎఫ్ఏసి అంటే ఏమిటి అనేది ఉంది. సో ఎస్ఎఫ్ఏసి అంటే ఏంటో చూద్దాం. స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ సెంటర్ అని ఉంది. స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం. మీకేంటి ఎస్ఎఫ్ఏసి అంటే ఏంటనేది మీకు కూడా తెలియాలి. ఎస్ఎఫ్ఏసి పైన ఉండేటువంటి డిఎంఐ అవి మీరు అంటే నేను ఉద్దేశపూర్వకంగా కొన్ని బిట్స్ అయితే నేను తప్పు ఆన్సర్లు ఇస్తూ ఉంటాను. అది మీరు గ్రహించాలి దయచేసి. పేపర్ సెట్ చేసేటప్పుడు అసలు ఎవరైనా దానికి రియాక్ట్ అవుతున్నారా లేకపోతే క్యాజువల్గా పెట్టేస్తున్నారా ఇటువంటిది నేను కొంత చేస్తూ ఉంటాను. కాబట్టి కొన్ని ఉద్దేశపూర్వకంగానే నేను తప్పులు పెడుతూ ఉంటాను. అది మీరు 1-2 బిట్స్ అలాగ ఉంటాయన్నమాట ఎప్పుడు కూడా. ఓకే, సో ఎస్ఎఫ్ఏసి అంటే ఏంటి అనేది స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం అని అనుకుంటున్నాను నేనైతే మాత్రం. కాబట్టి అది ఒకసారి చూడండి. ఈనామ్ అంటే ఏమిటి? నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్. ఈనామ్తో వివిధ రాష్ట్రాలతో అనుసంధానించబడిన మార్కెట్ల సంఖ్య ఎంత అంటే అది అప్పటికి ఒక 2 ఏళ్ల క్రితానికి 585. మార్చి 2018 నాటికి. ఇలా అడిగితే పర్వాలేదు, మనకి ఇలా అడిగితే ఏదైనా మనం రాయొచ్చు అనమాట. మార్చి 2018 నాటికి అత్యధిక ఈనాములు కలిగిన రాష్ట్రాలు వరుసగా ఇచ్చారు. సో అది ఆర్డర్లో అయితే మనం రాయాలన్నమాట. యూపీలో ఎక్కువ ఉన్నాయి, తర్వాత ఎంపీలో ఎక్కువ ఉన్నాయి, తర్వాత హర్యానా, తర్వాత మహారాష్ట్ర. ఒక ఆర్డర్ అయితే ఇచ్చారు, మరి ఇచ్చాం అంటే కొంచెం డీటెయిల్గా చదువుతారనే ఉద్దేశం మీద ఇలా ఇచ్చాం అనమాట. అన్నిటికంటే కూడా యూపీలో ఎక్కువగా ఇక్కడ మనకు ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. తర్వాత ఈనామ్ యొక్క ప్రధాన ప్రమోటర్ ఎవరు? ఎస్ఎఫ్ఏసి, స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం అన్నాం కదా. ఈనామ్ యొక్క ప్రధాన ప్రమోటర్ ఎస్ఎఫ్ఏసి. ఈనామ్కు వ్యూహాత్మక భాగస్వామి ఎన్ఎఫ్సిఎల్ అనమాట. వాళ్ళు టెక్నాలజీ సపోర్ట్ చేస్తారు. ఎన్ఎఫ్సిఎల్ అంటే నాగార్జున ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఉంది కదా, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఐకిసాన్ డివిజన్ అని ఉంది వాళ్ళకి. దాని ద్వారా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వ్యూహాత్మక భాగస్వామ్యం వాళ్ళతో పొంది వాళ్ళు టెక్నాలజీ అంతా కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఏపీఎంసీల సంఖ్య ఎంత? దేశవ్యాప్తంగా 6500 కంటే కూడా ఎక్కువ, 6500 కంటే కూడా ఎక్కువ ఇవి ఉన్నాయన్నమాట. ఏపీఎంసీలు అక్కడైతే ఉన్నాయి. ఓకే, మార్కెటింగ్ కమిటీలు అక్కడ ఉన్నాయి మొత్తం మన దేశవ్యాప్తంగా. మీ అభిప్రాయాలన్నీ చెప్పారు కదా. ఓవరాల్గా చూసినప్పుడు ఏంటంటే టఫ్గా ఉందని ఎక్కువ మంది చెప్పారు. ఎగ్జామ్ టఫ్గా ఉంది, కన్ఫ్యూజింగ్గా ఉంది, ఈ సబ్జెక్ట్లో కూడా ప్రాబ్లమ్స్ ఇస్తారా అని అనుకున్నాం. తప్పకుండా ఇస్తారు, ఇవ్వడానికైతే అవకాశాలు అయితే ఉన్నాయి. 1-2 లెక్చర్స్లో ఇంకా మీకు రాలేదు కదా బిట్స్. ఇంకొక విడత పేపర్ ఉంది, అది కూడా చదివితే మీకు ఒక అవకాశం అయితే ఒక అవగాహన అనేది వస్తుంది అయితే అనమాట. ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ చెప్పాను, మీరు ఆల్రెడీ ఒకసారి రాశారు, మళ్ళీ నేను చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి మీరు ఈ బిట్స్ అన్ని చదువుకుంటే మీకు అవి మైండ్లో రిజిస్టర్ అవుతాయి అనమాట. ఎక్స్ట్రీమ్లీ టాక్సిక్, వావ్, తర్వాత చాలా టఫ్గా ఉంది, ఎగ్జామ్ రాస్తుంటే మా మీద మాకే కాన్ఫిడెన్స్ అలా ఉండకూడదండి. మా మీద మాకే కాన్ఫిడెన్స్ పోతే అయితే ఎగ్జామ్స్ రాయకుండా అలా కూర్చోండి. అయితే నేను కూడా చెప్తున్నాను మీకు, ఇలాంటివన్నీ అటెంప్ట్ చేయాలి. ఇలాంటివి అటెంప్ట్ చేయకుండా రేపు ఉదయం నీకు అక్కడ ఎగ్జామ్లో రావాలి అని అంటే ఎలా వస్తాయి? ఎగ్జామ్ టఫ్గా ఉండేటువంటి ఈ టైంలోనే మనం అటెంప్ట్ చేయాలి. ఇప్పుడు వచ్చింది, నేను ఒకసారి మళ్ళీ రివిజన్ చేశాను, ఇంకొకసారి చదవడానికి మీకు ఒళ్ళు బద్ధకం అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఇది కాన్ఫిడెన్స్ పోద్ది.
ఆల్రెడీ ఇవి ప్రశ్నలు వచ్చాయి. ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక అరగంట సేపు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ మీరు ఒకసారి చదువుకోవడానికి మీకు బద్ధకం అయితే ఇదంతా కూడా వృధా ప్రయాసం అనమాట. కాబట్టి అలా కాదు, ఇప్పుడు చేస్తే మా మీద మాకే నమ్మకం పోతుంది, అది కరెక్ట్ స్టేట్మెంట్ అయితే కాదు. నమ్మకం ఎందుకు పోద్ది? నమ్మకం పోయే అవకాశమే లేదు. వచ్చింది ఓకే, నువ్వు చదివినంత వరకు కొంత చదివావు. చదివిన తర్వాత ఇంకా నీకు తెలియని బిట్స్ కూడా కొత్త వచ్చినప్పుడు అవి నువ్వు ఆనందంగా ఫీల్ అవ్వాలి. ఇలా చదివి ఇంకా అయిపోయింది, ఇంకేముంది, ఇలాంటి పేపర్లే వస్తే మనం ఏం రాస్తామని నువ్వు 10 రోజుల ముందే దీన్ని కింద పడేస్తే ఇంకేమవుతుంది మన పరిస్థితి? ఎట్టి పరిస్థితులు అలాగే ఎప్పుడు కూడా ఉండకూడదండి. మీకు ఎప్పుడైనా కొత్త బిట్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా వాటిని ఎంత తొందరగా మనం ఆకలింపు చేసుకోవడానికి అని ప్రయత్నం అయితే మనం చేయాలి. అలా చేయకుండా ఇంకేముందిలే అని చెప్పి నేను మరి ఇలాంటివన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. ఇప్పుడు మనం పెట్టుకునేటువంటి వాటిలో చాలా ఉంటాయి. అమ్మో ఇన్ని ఉన్నాయా అని చెప్పి మీరు చదవడం అనేసి కింద పడేస్తే ఇంకేంటి మరి? ఇంకా 10 రోజులు టైం ఉంది. ఇప్పుడు కొత్తగా ఒకవేళ బిట్స్ వచ్చినప్పటికీ కూడా అవి సబ్జెక్ట్లోవి, కేవలం ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కూడా అవుట్ ఆఫ్ సిలబస్లో ఏమీ లేవు. అన్నీ కూడా మీకు ఉన్నటువంటి ఇచ్చిన స్టడీ మెటీరియల్లో ఉన్నటువంటి బిట్సే. ఏ ఒక్క బిట్ కూడా బయట నుంచి అయితే లేదు. మరి పక్కాగా మనం చదువుకోవాలి కదా. ఇవన్నీ చదువుకున్న తర్వాత అప్పుడు బయట వాటి గురించి ఆలోచన చేయాలి. బయట వాటి గురించి ఇంకా చాలా టైం ఉంది. ఓకే, అది వదిలేసి కనీసం మన బుక్లో ఉన్నమైనా పక్కాగా చదువుకోవాలి. కాబట్టి ఇమీడియట్గా చదవడం మొదలెట్టండి. మీకు ఒకవేళ టఫ్గా ఉన్నది ఎవరికైతే అనిపించిందో ఇమీడియట్గా వాటిని ప్రత్యేకంగా చదవడానికి అయితే ప్రయత్నం చేసుకోండి. కొంచెం టైం ఎక్కువ కేటాయించండి. 1-2 సార్లు చదవండి. మరొకసారి వస్తే ఈజీగా మీరే రాస్తారు. ఓకే, అంతే తప్ప కొత్త పేపర్స్ వచ్చినప్పుడు, కొత్త ప్రశ్నలు వచ్చినప్పుడు ఇవి మరి నేనైతే ఒకటి అడుగుతాను, మీకే కాన్ఫిడెన్స్ పోతుందంటే మీరు ఇంతవరకు ఎకనామిక్స్ ఏం చదివారు? మరి మీరు ఇంతవరకు ఎకనామిక్స్ ఏం చదివారు? అంటే ఎగ్జామ్ ముందు రోజు రాత్రి ఏదో అద్భుతం జరిగిపోద్ది, పైనుంచి దేవదూతలు అందరూ కూడా దిగి మీకు ఒకసారి ఏదో ఒక దీన్ని బోధిస్తే తర్వాత రోజు వెళ్ళి ఎగ్జామినేషన్లో రాసేద్దామని కొంతమంది, ఎగ్జామినేషన్లో కంప్యూటర్లో నుంచి దేవదూతలు బయటకు వచ్చి మనకి కొంత ఇది చేస్తారని కొంతమంది, ఇలాంటివి అందరూ చాలామంది ఉన్నారనమాట. ఓకే, అక్కడ ఏం అద్భుతాలు ఏం జరగవండి. మీరు ఈ 10 రోజుల్లో చేసేటువంటి అద్భుతమే 13వ తారీఖున అక్కడ మీరు ఇది చేయగలుగుతారు అంతే. ఈ 10 రోజులు మీరు ఏదైనా అద్భుతాన్ని మీరు చేయగలిగితే మీరు అక్కడ ఏదైనా దాన్ని ఇది చేయగలుగుతారనమాట. ఆ రోజు ఒకసారి వచ్చి మన మైండ్ ఓపెన్ అయిపోయి అన్నీ కూడా దాంట్లో నుంచి బయటకు వచ్చేవి. ఎప్పుడు కూడా ఈ 10 రోజులు ఎంత అయితే మీరు కష్టపడండి, ఈ 10 రోజులు మీరు కష్టపడిందే అక్కడ రేపు ఉదయం మనం అక్కడ రాయగలుగుతాం అనమాట. ఓకే, అలాగే ఇప్పుడు అనుకోవద్దు, కాన్ఫిడెన్స్ పోతుంది అలాంటివన్నీ అనుకోకూడదు. ఓకే, బట్ డిఫికల్ట్గా ఉంటాయి. రేపు కూడా ఒక ఎగ్జామ్ ఉంది, అది కూడా డిఫికల్ట్గానే ఉంటుంది. నైస్ ఎగ్జామినేషన్, వెరీ ఇంట్రెస్టింగ్, చాలా కష్టంగా అనిపించింది, చాలా బాగుంది. అందరూ ఇదే రాశారు, థ్యాంక్ యూ. సో టఫ్గా ఉంది, వెరీ టఫ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా న్యూ క్వశ్చన్స్ అన్నీ తెలుసుకున్నాం అంటున్నారు. రైట్, ఉంటాయి మరి, న్యూ క్వశ్చన్స్ అన్నీ పెడితేనే కదా ఎగ్జామ్. సూపర్, చాలా టఫ్గా ఉంది, కష్టంగా ఉంది ఎగ్జామ్ చదివిన క్లారిటీలు. బట్ ఇంకా అంటే ఇలా ఇస్తారు, కొత్తగా ఉంది కాబట్టి అలాగే మీకు కొంచెం టఫ్గా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రశ్నలన్నీ స్ట్రైట్గా చదివేసేయండి. ఇవన్నీ ఏం వదలకుండా ఒక్కొక్కటి స్ట్రైట్గా చదివేసేయండి. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. చదివితే ఆటోమేటిక్గా మనకున్న బిట్స్ అన్ని కవర్ అయిపోతాయి దీంట్లో. కన్ఫ్యూజన్గా ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చారు. అందులో ఉన్న ప్రశ్నలు అన్నీ కూడా నేను ఇచ్చాను. చాలా బాగా ప్రిపేర్ చేశారు. వావ్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇది ఇలా అంటే మీకు అది అర్థం చేసుకుంటే ఎప్పుడు కూడా అప్సెట్ అవ్వకూడదు. మనకి ఇలాంటివన్నీ ఎదురు దెబ్బలు చాలా తగులుతూ ఉంటాయి అన్నమాట. అప్సెట్ అవ్వకూడదు. ఇంకా ఎదురు దెబ్బలు ఏం తగులుతూ ఉంటాయి? సరైన టైంకి కరెంట్ పోతూ ఉంటుంది. ఆ చదివేటటువంటి టైంలో ఏదో ఒక ప్రాబ్లం ఏర్పడుతుంది. మొబైల్ పనిచేయదు. ఓకే, మొబైల్ పనిచేయదు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఇంకేదో సడన్గా ఇంట్లో ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ అయితే తగులుతుంది, మీరే అటెండ్ అవ్వాల్సినటువంటి పని ఉంటుంది. ఈ 10 రోజుల్లో ఇలాంటి ఉపద్రవాలు చాలా వస్తూ ఉంటాయి. అందువల్ల సమయాన్ని ఎప్పుడు కూడా ఈరోజు కాదు రేపు చదువుతాం, రేపు కాదు ఎల్లుండి చదువు, అలా పోస్ట్పోన్ చేయకండి. ఎప్పటికప్పుడు చదివేసుకోండి అంతే. ఎందుకంటే రేపు టైం ఎలా ఉంటుందనేది మనకు చెప్పలేము. ఏదో ఒక సమస్య మనకి రావచ్చు అనమాట. మొబైల్ మీద కంప్లీట్గా డిపెండ్ అవుతాం కదా. మొబైల్లో మీకు ఖచ్చితంగా మొబైల్లో ఏదైనా సమస్య అయితే రావడానికి అవకాశాలు ఉంటాయి. అర్థమైంది. ప్రతిసారి మనం ఇది చేసేటప్పుడు ఎక్కువ మీరు అన్నీ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. పీడిఎఫ్లు డౌన్లోడ్ చేస్తారు, వేరే చిన్న ఫైల్స్, ఎవడో పెట్టిన పోస్టులు చిన్నవన్నీ డౌన్లోడ్ చేస్తారు. వీటన్నిటితోనూ వైరస్లు వస్తూ ఉంటాయి. చాలా సందర్భాల్లో వైరస్లు వస్తూ ఉంటాయి అన్నమాట. అవి ఏం చేస్తాయంటే అంతా ఎదురుగుండానే కనపడుతుంటుంది, ఫైల్ అంతా కనపడుతూ ఉంటుంది, ఓపెన్ చేయనివ్వదు. మీరు ఎన్నిసార్లు స్కాన్ చేసుకున్నా, యాంటీవైరస్ స్కాన్ పెట్టినా సరే అవి ఓపెన్ కావు. ఓకే, దాన్ని ఒకవేళ బ్యాకప్ తీసుకుందామని కూడా అవదన్నమాట. ఇలాంటి సమస్యలు చాలా వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు మనకుండే సమాచారం, పీడిఎఫ్ రూపంలో ఉండే సమాచారం ఏదైనా సరే ప్రింట్ వేసుకుని ఉండాలి. అదొకటే మీకు ఒక పరిష్కారం తప్ప ఏం లేదన్నమాట. ఓకే, రైట్. ఇవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు. రేపు కూడా మరొక ఇన్నే ప్రశ్నలు దాదాపు ఒక 100 బిట్స్ మళ్ళీ రేపు కూడా ఉన్నాయి. అవి చూస్తే మళ్ళీ ఇదే అంటారు మీరు, అవి కూడా ఇలాగే అంటారనమాట. కాబట్టి ఇది ఒకసారి మీరు చూడండి. ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి నేను ఇదే పరీక్ష మీకు కండక్ట్ చేస్తాను. అప్పుడు ఇంకా మీరు ఈజీగా దీన్ని రాయగలుగుతారనమాట. ప్రాక్టీస్ చేయడానికి బాగుంటుంది.
సో మీ మైండ్ సెట్ మారలేనంతకాలం ఎవరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. బిట్స్ గుర్తుపెట్టుకుని ఎగ్జామ్ రాద్దామని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఎప్పుడు కూడా అది వర్కౌట్ అవ్వదు అనమాట. ఆ ప్రాసెస్ మనకి వర్కౌట్ అవ్వదు. ఓకే, బిట్స్ గుర్తుపెట్టుకుని రాద్దాం అనుకునేటువంటి ప్రాసెస్ మనకి ఎప్పుడు కూడా వర్కౌట్ అవ్వదు. ఓకే, అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. రైట్. సరే, ఇంకా ఎలా అంటే ఏమని అనిపిస్తుంది, ఏంటి సంగతి? కొద్దిగా కాన్ఫిడెంట్గా ఉండడానికి అలవాటు చేసుకోవాలి. కొద్దిగా కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు లాస్ట్ ఇంకా చివరి దగ్గర వచ్చిన తర్వాత మనం ఏమి కొత్త ప్రయోగాలు ఏం చేయనవసరం లేదు, కానీ ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని పూర్తి స్థాయిలో చదవడానికి అయితే ప్రయత్నం చేయండి. దాంట్లో ఉండేటువంటి మనం ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒకసారి చక్కగా చదువుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. అవి మీకు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో అలా కాకుండా మనకి ఊరికే ఏదో పైన ఏదో చదువుకుంటాము వెళ్తాము అని అంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనం కూడా లేదు. సో పైన చదువుకోవడం వల్ల ఎవరికి ప్రయోజనం, ఎవరికి ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు అన్నమాట. ఓకే, రైట్ ఫ్రెండ్స్, మనం క్లాస్కి వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ 8:45 అయింది, అంటే మనకు ఒక టైం అయింది. ఒక 45 మినిట్స్ అయితే మనకి ఇంకా మిగిలి ఉంది. మన లెక్క ప్రకారం ఏంటంటే మరొక 45 మినిట్స్ అయితే మనకి మిగిలి ఉందన్నమాట. దాని ప్రకారం చూసుకుంటే ఆల్రెడీ నిన్న కొన్ని మీకు చెప్పాను నేను, ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సమస్యలు ఏ విధంగా చేయాలి అని కొన్ని అయితే నేను మీకు చెప్పడం జరిగింది. కాబట్టి అవి చూద్దాం. ఓకే, అవి ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సమస్యలు ఏ విధంగా చేయాలి అనేటువంటివన్నీ చూద్దాం. డిఓఎఫ్ అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ డిఓఎఫ్ లేదండి. డిఓఎఫ్కి సింధు చౌదరి గారు, డిఓఎఫ్కి ఇంజనీరింగ్ లేదా 252 ఉంది, 152 ఉంది. ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నటువంటి కోర్సులే కదండి. ఈ పరీక్షలన్నీ కూడా మీరు రాస్తున్నారు కదా, దీనికి అన్నీ కూడా క్లాసులు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఏదో ఉందంటే కొన్ని కోర్సులు ఉంటాయి, వాటికి సంబంధించిన తప్ప మిగిలినటువంటి కంటెంట్ అంతా కూడా మనమైతే మీకు అక్కడ ఇస్తున్నాం అన్నమాట. మిగిలిన కంటెంట్ అంతా కూడా అక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కొన్ని ఇస్తానని చెప్పాను, అవి నేను ట్రై చేస్తాను, అవి ఇస్తాను అనమాట. ఓకే, అవి చూద్దాం. రైట్. సో మనకి ఇంకా ఇంపార్టెంట్గా ఇవి చూసారా, ఆల్రెడీ నిన్న చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఒకసారి అయితే చూసుకున్నారా? నిన్న చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఒకసారి చూసుకుంటే, చైన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకుంటే మీకు ఇంకా దాంట్లో ఎలాంటి డౌట్ కూడా ఉండదన్నమాట. కావాలనుకుంటే నేను యూట్యూబ్లో కూడా వీడియో పెట్టాను. ఒకవేళ నేను ఏదైనా మీకు కన్ఫ్యూజన్ ఏదైనా ఉండేటట్టయితే మన గ్రీన్ క్లాస్ ట్యూటోరియల్స్లోకి వెళ్ళి అక్కడ ఒకసారి మీరు దాన్ని సెర్చ్ చేస్తే మీకు అక్కడ అన్నీ కూడా ఉంటాయి. ఆ వీడియో అంతా ఉంది, నేను క్లాస్ అంతా ఉంది. లేదంటే మన ఫేస్బుక్ పేజ్లో ఎలాగో లైవ్ ఉంటుంది కాబట్టి, ఓకే, ఫేస్బుక్ పేజ్లో లైవ్ ఉంటుంది కాబట్టి అందులో మీరైతే అన్నీ కూడా చూసుకోవచ్చు. ఓకే, తర్వాత ఈ బయలుజల మార్గం గురించి అయితే ఒకసారి మనం చూద్దాము. బయలుజల మార్గం జస్ట్ బిట్సే, ఇంకా దాంట్లో ఎక్కువ డీప్గా వెళ్ళి నేనైతే అదేమి ఇవ్వను. కానీ దానికి సంబంధించి ఏంటంటే బయలుజల మార్గానికి సంబంధించినటువంటి కొన్ని అయితే నేను ఇక్కడ చెప్తాను. ఓకే, డైరెక్ట్గా దాంట్లో మనం ముఖ్యంగా గ్రహించాల్సినటువంటి బిట్స్ ఏముంటాయి అవన్నీ కూడా అయితే ఒకసారి చూద్దాం. ఏమున్నాయి దాంట్లో, అసలు బయలుజల మార్గం అంటే ఏంటనేది చూసుకుంటే ఏంటంటే, బయలుజల మార్గంలో చూసినప్పుడు భూమి ఉపరితలం పైన స్వేచ్ఛగా పారేటటువంటి ఏ జలమార్గాన్ని సరే ఏమంటామంటే కాలువ అని పిలుస్తుంటాం అనమాట. ఏ జలమార్గం దేనైనా సరే మనం కాలువలు అని పిలుస్తుంటాం, అదే కదా మనకు తెలిసినటువంటిది. కాబట్టి కాలువలు అని పిలుస్తూ ఉంటాం అనమాట. దేనైనా సరే ఏమంటామంటే కాలువలు అని పిలుస్తూ ఉంటాం. కృత్రిమంగా నిర్మించబడినటువంటి కాలువలు, నదులు, వాటన్నిటినీ కూడా ఏమంటామంటే బయలుజల మార్గాలు అని పిలుస్తాం అనమాట. మామూలుగా ఉండేవి కాలువలు, మనం కృత్రిమంగా నిర్మించామనుకోండి దాన్ని ఏమంటారంటే బయలుజల మార్గాలు అని పిలుస్తూ ఉంటాం. అంతే, ఆ రెండింటికి ఉండేటువంటి తేడా అదొకటే. ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, కొంచెం టర్మ్స్ మనకు తెలిసినవే కదా.
ఈ బయలుజల మార్గాల రూపకల్పన ఈ క్రింది పరిస్థితులపైన ఆధారపడి ఉంటుందని ఇక్కడ ఉంది. బయలుజల ఆకృతి, కొలతలు, అలాగే హైడ్రాలిక్ స్లోప్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసేటట్టయితే ఇది ఒక బయలుజల మార్గం. ఇవి మనకు తెలుస్తూ ఉంటాయి. కృత్రిమంగా నిర్మించబడేవి అని అంటే సపోజ్ ఏదైనా ఒక డ్యామ్ ఉందనుకోండి, పోలవరం డ్యామ్ ఏదో ఉంది, లేకపోతే దగ్గరలో ఉండేటువంటి ఏదో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, దాని నుంచి రైతులకి నీరు అందడానికి కాలువలు తవ్వుతూ ఉంటారు. సో అవన్నీ కూడా టెక్నికల్గా చేస్తుంటారు అనమాట. అర్థమైందా? వాటన్నిటిని కూడా టెక్నికల్గా చేస్తూ ఉంటారు. ఎలా చేస్తుంటారు? కొలతల ప్రకారం చేస్తుంటారు అనమాట. దాన్ని అడుగు భాగం ఎంత ఉండాలి, దాని తాలూకు వాల్ ఎంత ఉండాలి, పైన ఉండేటువంటి వెడల్పు ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా మనకి టెక్నికల్గా చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి అవి చాలా చాలా ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం. అవన్నీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంటుంది. వాటిని ఏమంటారంటే ఈ బయలుజల మార్గాలు అంటారు. అలా కాకుండా ఈ వరదలు అవన్నీ వర్షాలు అవన్నీ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా కాలువలు వాటికి వాటే ఫామ్ అయిపోయి మనం ఉంటాయి కదా, గ్రామాల్లో చూస్తూ ఉంటాం. వాటన్నిటిని కూడా కాలువలు అని చెప్తూ ఉంటాం. భారీ వర్షం కురిసినంతసేపు కాలువలు పారుతూనే ఉంటాయి. అలాగే కొన్ని మామూలుగా ఉండేటువంటి కాలువలు కూడా ఉంటాయి. ప్రత్యేకంగా నిర్మించడం ఏమి ఉండదు అనమాట. వాటికి వాటే ఫామ్ అయిపోతే కాలువ. మనం ప్రత్యేకంగా నిర్మిస్తే బయలుజల మార్గం. ప్రత్యేకంగా నిర్మించేటప్పుడు ఆడుతూ పాడుతూ చేయం కదా, దానికి ఏంటంటే దానికి అన్నీ చూసుకుంటాం. అనుదైర్ఘ్య వాల్ ఎంత ఉండాలి, దాని స్లోప్ ఎంత ఉండాలి, అడుగు భాగం ఎంత ఉండాలి, పైనుండే భాగం ఎంత ఉండాలి, ఇవన్నీ చేస్తాం అన్నమాట. అదే ఇక్కడ ఉండేటువంటిది. సో దీంట్లో మనకి చాలా ఉంటాయి అన్నమాట. ఏంటి ఉంటాయి? తడిసిన పరిధి కనుక్కోవాలి, అడ్డుకోత వైశాల్యం ఏరియా ఎంతో కనుక్కోవాలి, హైడ్రాలిక్ రేడియస్ కనుక్కోవాలి. ఇందులో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనమాట. ఒక అగ్రిసెట్లో అయితే ఈ హైడ్రాలిక్ రేడియస్ అంతా అని అడిగారు. ఓకే, దాంట్లో హైడ్రాలిక్ రేడియస్ అంతా అని అడిగారు అనమాట. అంటే ఇక్కడ ఏంటి, దానికి ఉండే ఫార్ములా ఏదైతే ఉందో ఆ విలువలన్నీ ఇచ్చేస్తారు. ఒక బయలుజల మార్గం యొక్క అడ్డుకోత వైశాల్యం పలానా ఎంత, దాని యొక్క తడిసిన పరిధి ఎంత, నువ్వు హైడ్రాలిక్ రేడియస్ కనుక్కో. సింపుల్ కదా ఇది. A/P అని వేసుకోవాలన్న ఐడియా మనకుంటే దాని ఆన్సర్ మనకు వచ్చేసినట్టే అక్కడ. కాబట్టి ఇలాంటి స్టెప్స్ అనమాట. అంతే తప్ప మొత్తం అంతా చేసి ఆ చివరి ఇది అంతా కనుక్కో అని మనకి ఎవరు ఎక్కడ కూడా. ఈ అగ్రిసెట్ ఎగ్జామ్లో అదే అనమాట. లేదంటే అనుదైర్ఘ్య వాల్ ఎంత, ఇలాంటివన్నీ కూడా మనకు కొన్ని అడగడానికి అవకాశం అయితే ఉందన్నమాట. కొన్ని థియరీ బిట్స్ దీంట్లో ఉన్నాయి, అవి చూసుకుంటూ ముందుకి వెళ్దాం. దీంట్లో మనకి తడిసిన పరిధి, దీన్నే వెట్టెడ్ పెరిమీటర్ అన్నారు. అడ్డుకోత వైశాల్యం కనుక్కోవాలి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనమాట. తర్వాత హైడ్రాలిక్ రేడియస్ అనమాట. హైడ్రాలిక్ రేడియస్ R = A/P అనేది. ఏ అంటే అడ్డుకోత వైశాల్యము, P అంటే పెరిమీటర్. కాబట్టి A/P అదొక సూత్రం అయితే ఉంది. అనుదైర్ఘ్య వాలు హైడ్రాలిక్ స్లోప్ వచ్చేసింది అనమాట. హైడ్రాలిక్ స్లోప్ అనేటప్పటికీ దీన్ని S అనేటువంటి అక్షరంతో సూచిస్తారు. కాలువ యొక్క వాలుకు, కాలువ యొక్క పొడవుకు గల నిష్పత్తిని ఏమని పిలుస్తారు? బిట్ అనమాట. సింపుల్గా మనకు ఒకవేళ బిట్ అడగాలి అని అంటే అలా పిలుస్తుంటారు అనమాట. అలా ఇస్తారు. ఒక కాలువ యొక్క వాలుకు ఇంకేం లేదు, దానికి ముందు వెనుక బ్యాక్గ్రౌండ్ ఏం లేదనమాట. స్ట్రైట్గా ఇలా అడగొచ్చు అనమాట. ఎలాగా? కాలువ యొక్క వాలుకి, కాలువ యొక్క పొడవుకి కలిగినటువంటి నిష్పత్తి ఏమిటి? కాలువ యొక్క వాలు మరియు కాలువ యొక్క పొడవుకు కలిగినటువంటి నిష్పత్తినే అనుదైర్ఘ్య వాలు, హైడ్రాలిక్ స్లోప్ అని పిలుస్తూ ఉంటారు. ఏ అక్షరంతో సూచిస్తారు? S అనే అక్షరంతో దీన్ని సూచిస్తూ ఉంటారు. ఇది సాధారణంగా ఎలా ఉంటుంది అని అంటే 0.1% ఉంటుంది. ఇవి బిట్స్ అండి, నేను అండర్లైన్ చేస్తున్నాను ఇక్కడ. అవి మీకు ఇది చేసుకోండి. ఆల్రెడీ మీరు ఒకసారి చదువున్నట్టయితే మీరు రివిజన్ చేసుకోండి ఒక క్షణం. ఆల్రెడీ ఇప్పటికే మీరు ఇవన్నీ కూడా చదువుంటే జస్ట్ రివిజన్ చేసుకోండి అంతే. ఓకే, దీన్ని ఏమంటారనమాట? H/L, S = H/L అని అన్నాము. అంటే H అంటే కాలువ యొక్క వాలు, L అనేటప్పటికేమో కాలువ యొక్క పొడవు అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం అనమాట. సో ఇలాగ మనకి దాంట్లో అనేక విలువలు అన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయన్నమాట. అనుదైర్ఘ్య వాలు, అనుదైర్ఘ్య వాలు ఎప్పుడు కూడా S అనేటువంటి అక్షరంతో అయితే మనం దాన్ని సూచిస్తూ ఉంటాం. ఓకే, ఇది ఇంపార్టెంట్. తర్వాత కాలువ వాలు, కాలువ యొక్క పొడవు ఎంత అనేటువంటిది ఇక్కడైతే ఉంది. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఫ్రీ బోర్డ్. ఇది ఇంపార్టెంట్ ప్రశ్న, అనేక సందర్భాల్లో మనకి ఇస్తూ ఉంటారనమాట. ఫ్రీ బోర్డ్ అంటే ఏంటి అనేది మనకి తెలియాలి. సో కాలువ యొక్క గట్టు లేకపోతే ఫ్రీ బోర్డ్ అనమాట. ఫ్రీ బోర్డ్ అని అంటాం. కాలువ గట్టు లేకపోతే ఫ్రీ బోర్డ్ అంటాము. జనరల్గా ఫ్రీ బోర్డ్ అనేది ఎంత ఉంటుంది అంటే 20%. ఈ బిట్ చాలాసార్లు ఇచ్చారు. ఫ్రీ బోర్డ్ అనేది ఎంత ఉండాలి అని అంటే 20% అనమాట. జలమార్గం రూపకల్పన సమయంలోనే అత్యధిక నీటి మట్టం ఎంత ఉంటుందో ముందుగానే ఊహించి కాలువ యొక్క గట్లు నిర్మిస్తారు కదా. ఎందుచేతంటే ఈ అలల వల్ల, వర్షాల వల్ల ఎప్పుడైనా సడన్గా ప్రవాహం పెరిగినప్పుడు గట్లు పడిపోకుండా ఉండడం కోసం కొంత ఏరియాని వదిలిపెడతాం అనమాట. దాన్నే ఫ్రీ బోర్డ్ అని పెడుతూ ఉంటాం. ముందుగానే ఊహించుకుని ఈ ప్రవాహాలు ఎంతెంత రావచ్చు, ఒకవేళ ఎక్సెస్ వచ్చినా సరే ఇంతకంటే దాటి వెళ్ళలేదు అనే దానికోసం అని చెప్పి మనం ఒక 20% ఓకే మొత్తము ఈ బయలుజల మార్గం కట్టేటప్పుడు 20% అనమాట. ఇంపార్టెంట్ బిట్ ఇది.
ఫ్రీ బోర్డ్ ఎప్పుడు కూడా 20%. రైట్. జల వేగాన్ని అంచనా వేయడము. ప్రవాహ వేగము జలమార్గం యొక్క రూపకల్పనపైన ఆధారపడి ఉంటుంది. ఈ క్రింది సూత్రం ద్వారా దాన్ని కనుక్కోవచ్చు. సూత్రాన్ని అడుగుతూ ఉంటారు. ఏంటో సూత్రము? ప్రవాహ వేగము ఈక్వల్ టు ప్రవాహ వేగము ఈక్వల్ టు V ఈక్వల్ టు R పవర్ 2/3 అలాగే S పవర్ 1/2 బై N. ఇది దీనికి సంబంధించిన సూత్రము. జల వేగాన్ని అంచనా వేయడం. ఈ ప్రవాహ వేగము ఎంత వేగంతో నీరు ప్రవహిస్తుంది అనే దాన్ని మనం అంచనా వేయాలనుకున్నప్పుడు ఇలా చేయొచ్చు అనమాట. V ఈక్వల్ టు R పవర్ 2/3 S పవర్ 1/2 బై N వేసుకోవాలి. ఇక్కడ V ఏంటి? ప్రవాహ వేగము. V అంటే ప్రవాహ వేగము మీటర్స్ పర్ సెకండ్. R అంటే హైడ్రాలిక్ రేడియస్. అలాగే S వచ్చేసరికి హైడ్రాలిక్ స్లోప్ లేదనంటే అనుదైర్ఘ్య వాలు. రైట్. ఇది ఎప్పుడు కూడా ఎంత ఉంటుంది? S ఎప్పుడు కూడా ఎంత ఉంటుంది? 0.1 ఉంటుంది. అనుదైర్ఘ్య వాళ్ళు సాధారణంగా ఎంత ఉంటుందంటే 0.1 ఉంటుంది. కొన్ని కాన్స్టెంట్గా ఉంటాయి విలువలు, వాటిని జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో హైడ్రాలిక్ స్లోప్ ఎప్పుడు కూడా లేకపోతే అనుదైర్ఘ్య వాలు ఎప్పుడు 0.1% అయితే ఉంటుంది. నెక్స్ట్ బై N వేసుకున్నాం కదా. ఈ N ఏంటంటే మ్యానింగ్స్ గుణకము. మ్యానింగ్స్ గుణకం గురించి ఇక్కడ మనకైతే ఇచ్చారనమాట. ఏంటి మ్యానింగ్స్ గుణకము? ఎప్పుడెప్పుడు మనం ఎంత వాల్యూస్ ఉపయోగించాలనేది ఇక్కడైతే చూస్తూ ఉంటాము. ఇంపార్టెంట్ ఇది అగ్రిసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఇంపార్టెంట్ బిట్స్. ఆల్రెడీ ఇంతకు ముందు గత 10-12 ఏళ్ళుగా ఉన్నటువంటి పేపర్లు గమనించినప్పుడు ఎక్కువ బిట్స్ మనకి ఈ ఏరియాల నుంచి అయితే వచ్చాయన్నమాట. ఒకటి ఎక్కువగా వచ్చింది ఫ్రీ బోర్డు గురించి. ఎంత % ఫ్రీ బోర్డు ఉండాలి అది ఎక్కువగా వచ్చినటువంటి ఒక ఇది. తర్వాత రెండోది ఏంటంటే అనుదైర్ఘ్య వాళ్ళు ఎంత ఉంటుంది? 0.1 ఉంటుందని చెప్పుకున్నాం కదా, అదొకటి. 0.1% ఒకటి. తర్వాత ఏంటంటే మ్యానింగ్స్ గుణకం గురించి అనమాట. ఎక్కువ బిట్స్ వీటిలో వచ్చాయి మనకి. ఓవరాల్గా చూసుకునేటప్పుడు మొత్తం ఉన్నటువంటి బిట్స్లో మనం చూసినప్పుడు ఏంటంటే వీటిలోనే ఎక్కువ బిట్స్ అయితే మనకి రావడం జరిగింది. సో మ్యానింగ్స్ గుణకం ఎంత? మనకి అలా అడగొచ్చు అనమాట. మ్యానింగ్స్ గుణకం అనేటువంటిది ఎంత? సో మ్యానింగ్స్ గుణకం ఎంత అనేది కొన్ని విలువలు అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. ఆ విలువలను బట్టి అయితే మనం క్లియర్గా చెప్పొచ్చు. మ్యానింగ్స్ గుణకం ఎంత? పంట పొలాల్లో నిర్మించేటువంటి జలమార్గం యొక్క రూపకల్పనలో దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. అసలు మ్యానింగ్స్ గుణకం అంటే ఏంటో ఒకసారి జనరల్గా మనం చూస్తే కొంత మనకైతే అవగాహన అయితే వస్తుందన్నమాట. సో మ్యానింగ్స్ గుణకాలు ఏంటి? సాధారణంగా నేల స్వభావము జల మార్గాన్ని నిర్మించడానికి, నేలల స్వభావాన్ని బట్టి జలమార్గాలు నిర్మించడానికి ఉపయోగించి ఆ కట్టడాలను బట్టి ఏ నేలలో మనం నిర్మిస్తున్నాము, ఎటువంటి నేలలో మనం ఆ కట్టడాన్ని నిర్మిస్తున్నాం అనే దాన్ని బట్టి ఈ మ్యానింగ్స్ గుణకాలన్నీ కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. ఏంటి అలాగా? మట్టిలో నిర్మించే కాలువలు. మట్టిలో నిర్మించేటటువంటి కాలువలు అయితే కనుక 0.23 ఉంటుంది. 0.023. రైట్. మట్టిలో నిర్మించే కాలువలు అయితే 0.023. రైట్. అలాగే సిమెంట్ కాంక్రీట్తో నిర్మించేటటువంటి కాలువలు అనుకోండి, అప్పుడైతే మ్యానింగ్స్ గుణకాన్ని దేన్ని వాడతామంటే 0.015. 0.015. మట్టితో నిర్మించేటువంటి కాలువల్లో 0.023. ఈ విలువలు ఇంపార్టెంట్ అంతే. మట్టితో నిర్మించే కాలువల యొక్క మ్యానింగ్స్ గుణకము ఎంత? 0.023. అలాగే సిమెంట్ కాంక్రీట్తో నిర్మించేటటువంటి కాలువల యొక్క మ్యానింగ్స్ గుణకము ఎంత? 0.015. ఇలా ఈ విలువలు మనకి కొంతవరకు మనం గుర్తుపెట్టుకోవాలి. రెండే కదండి విలువలు. ఒకటేమో 0.023 ఒకటేమో 0.015 ఒకటి మ్యానింగ్స్ విలువలు. సిమెంట్ అయితే 0.015, మట్టితో నిర్మించేదైతే 0.023. ఇంతే. ఇక్కడ పక్క వాల్ గురించి అనమాట ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం. పక్క వాల్ మీద కూడా ఎక్కువ బిట్స్ అయితే వస్తూ ఉంటాయి. ప్రక్క వాలు. ఈ జలమార్గాన్ని మనం రూపకల్పన చేసేటప్పుడు ఏంటంటే శాశ్వత నీటి జలమార్గం యొక్క ప్రక్క వాలు 1.5:1 ఇలా అనమాట. ఈ శాశ్వత జలమార్గాలు నిర్మించేటప్పుడు పక్క వాలు ఎంత ఉండాలి ఏంటి ఇలాంటివన్నీ కూడా మనకి డైరెక్ట్గా వచ్చేటటువంటి బిట్స్ అనమాట. ఇందులో పెద్దగా మనము ఇలా ఉండాలన్నమాట. కాబట్టి 1.5:1. 1.5:1 ఏంటి ఇక్కడ? దీనికంటే కూడా ఎక్కువ ఉండకూడదు. సాధారణంగా వివిధ రకాలైన నేలలకు ఈ పక్క వాళ్ళు వివిధ రకాలుగా ఉంటుంది. వివిధ రకాలైనటువంటి నేలలకు వివిధ రకాలుగా అయితే ఇది ఉంటుంది. అలాగా బంకమన్ను నేలలో పక్క ఎంత ఉండాలి? 0.5:1. అలాగే ఇసుక నేల అయితే 2:1. తర్వాత బంక, ఇసుక, గరప అన్ని నేలల్లో కలిపితే కనుక 1:1. 1:1 అనమాట. ఇలాగ మనకి ఈ విలువలు బాగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో
ఈ ప్రాబ్లం ఎలా చేయాలి అనేటువంటి దాని మీద బుర్ర బద్దలు కొట్టేసుకునే కంటే కూడా ఓకే, ప్రాబ్లం ఎలా చేయాలి, ప్రాబ్లం అనేది ఇస్తారు లేదనేటువంటి తర్వాత విషయం, ముందు దీంట్లో ఉండే విలువలు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో నుంచి ఎక్కువ బిట్స్ వచ్చాయి. ప్రాబ్లమ్స్ ఇవ్వలేదు నేరుగా మనకి, ఒకసారి ఇచ్చారు హైడ్రాలిక్ రేడియస్ కనుక్కోండి అని చెప్పి, అడ్డుకోత వైశాల్యము అబ్బాయి దాన్ని ఇదే వేసుకుంటే వచ్చేస్తుంది, పెద్ద విషయం కాదు అది. కాకపోతే దాని యొక్క పక్క వాళ్ళు ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, మ్యానింగ్స్ గుణకం ఎంత, ఫ్రీ బోర్డ్ ఎంత ఉండాలి, మ్యానింగ్స్ గుణకం ఎంత, అనుదైర్ఘ్య వాల్ ఎంత ఉండాలి, పక్క వాళ్ళు ఎంత ఉండాలి, రైట్, పక్క వాళ్ళు ఎంత ఉండాలి, పక్క వాళ్ళు ఎంత ఉండాలి, ఇలాంటివన్నీ అనమాట. కాబట్టి ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. బంకమన్ను నేలల్లో అయితే 0.5:1, ఇసుక నేలల్లో అయితే 2:1, బంక, ఇసుక మరియు గరప అన్ని నేలల్లో అయితే జనరల్గా 1:1. ఇవి మనకి ఇంపార్టెంట్ అనమాట, రైట్. ఇలా ఇక్కడ మీకు ఇచ్చారు కొంత, దానికి సంబంధించి కొంత ఇచ్చారు. పక్క వాళ్ళు 1.5:1 అంటే ప్రతి 1 మీటర్ నిలువుగా ఉండేటువంటి ఎత్తుకి 1.5 మీటర్ల సమాంతర దూరము అని అర్థము. దీన్నే మనం 1.5:1 అని పిలుస్తున్నాం అనమాట. అంటే ఏంటి, ప్రతి 1 మీటర్ నిలువుగా ఉండేటువంటి ఎత్తుకి దాని తాలూకు 1.5 మీటర్ల సమాంతర దూరం అని అర్థం. అలా గుర్తుపెట్టుకోండి చాలు, ఇదనమాట. ఫైనల్గా మనకేంటి, కాలువ యొక్క ప్రవాహాన్ని, నీటి ఘనపరిమాణాన్ని లెక్క కట్టడం, డిశ్చార్జ్ అనమాట, అది ఫైనల్. ఇన్ని స్టెప్స్ అన్నీ వేసుకుంటూ ఫైనల్గా వెళ్తే మనకప్పుడు ఆ డిశ్చార్జ్ ఎంత అనేది అప్పుడు మనం గుర్తుపడతాం అనమాట. సో డిశ్చార్జ్ వచ్చేటప్పటికి ఎంత, ఇక్కడ Q = A/V, ఇది మనకు ఉండేటటువంటి సూత్రంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. సో Q = A/V అనమాట. ఇదొక ముఖ్యమైనటువంటి అంశం అనమాట. సో ఏంటి ఇక్కడ, A = కాలువ అడ్డుకోత వైశాల్యము, ఇది చెప్పుకుంటాము. అలాగే V వచ్చేసరికి ఏంటంటే కాలువ యొక్క సగటు వేగము మీటర్లు/సెకండ్ అని దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ మొత్తం మీద చూస్తే ఏంటంటే A/V ఈ సూత్రానికి రావాలి మనం. ఏ కనుక్కోవాలి, అడ్డుకోత వైశాల్యం కనుక్కోవాలి, అలాగే కాలువ యొక్క సగటు వేగం కనుక్కోవాలి. ఈ కనుక్కోవడంలో ఇన్ని స్టెప్స్ అయితే మనం వాడుతూ ఉంటాం అనమాట. ఓకే, ఈ ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం ఎలా చేయాలి అనే దానికంటే కూడా దీనికి సంబంధించినటువంటి విలువల్ని ముందుకు గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతి పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, ఎక్కువ బిట్స్ దాంట్లో నుంచి వచ్చాయి మనకి ఎప్పుడు కూడా. సో ప్రాబ్లము అడగడం అనేది అది చిన్న స్టెప్, అది ఒకటే. కాకపోతే ఏంటంటే ఎక్కువ దానికి సంబంధించినటువంటి పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. దీని మీద నేను 2 వీడియోలు చేశా, మన యూట్యూబ్ ఛానల్లో 2 వీడియోలు ఉంటాయి దీని మీద. అవి ఒకసారి పక్కాగా చూడండి. ఆ 2 వీడియోలు బయలు జల మార్గం మీద 2 వీడియోస్ ఉంటాయి. ఓకే, బయలు జల మార్గం మీద 2 వీడియోస్ ఉంటాయి, చాలా పక్కాగా చూడండి, అవి బాగుంటాయి. ఓకే, అందులో మీకు క్లియర్గా మీకు దీని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకే, అవి చూసిన తర్వాత కూడా అర్థం కాకపోతే అప్పుడు మనం ఏదైనా మీకు అర్థం కాలేనిది ఏదైనా ఉంటే అప్పుడు మనం అయితే మాట్లాడుకోవచ్చు, రైట్. ఈ సూత్రాలు అయితే ఈ బయలుజల మార్గంలో మనకు కావాల్సినటువంటివి ఏమిటి అంటే సూత్రాలు అనమాట. అక్కడ ఉన్నటువంటి ఆ సూత్రాల గురించి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమిటి ఆ సూత్రాలు, ఒక్కొక్క దానికి తడిసిన పరిధి ఏమిటి, అడ్డుకోత వైశాల్యము దానికి సూత్రాలు ఏమున్నాయి, అలాగే హైడ్రాలిక్ రేడియస్ కనుక్కోవాలంటే ఎలా కనుక్కోవాలి, వరుసగా మీకు అవన్నీ కూడా ఒక స్టెప్ బై స్టెప్ మనకి అవన్నీ కూడా అర్థం కావాలి అని అంటే మీరు ఖచ్చితంగా ఆ వీడియో అయితే మీరు తప్పకుండా చూడాలి. అది చూస్తేనే మీకు ఇదంతా కూడా ఈజీగా చేయడానికైతే అవకాశం ఉంటుంది. ఓకేనండి. సో ఇది చాలా చాలా ముఖ్యం, మీకు చాలా డీటెయిల్గా నేను అందులో చెప్పాను, అదైతే మీరు క్లియర్గా అయితే చూడండి. ఓకే, మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం ఎలా ఇచ్చారంటే హైడ్రాలిక్ రేడియస్ కనుక్కోండి అని ఇచ్చారనమాట. సో దానికి ఏమి ఇచ్చేస్తారు, ట్రెపీజియం యొక్క వైశాల్యం ఇచ్చారు, అలాగే అది కాలువ యొక్క తడిసిన పరిధి ఇచ్చారు. ఆ 2 విలువలు ఇచ్చిన తర్వాత కనుక్కోవడానికి పెద్ద విచిత్రమే ఉంది. హైడ్రాలిక్ రేడియస్ సూత్రం ఏంటి అని అంటే R = A/P. ఏ అంటే అడ్డుకోత వైశాల్యము, P అంటే కాలువ యొక్క తడిసినటువంటి పరిధి అని అర్థం అనమాట. ఈ 2 ఉన్నాయి. R = A/P అనేటువంటి ఒకదాని కింద ఒకటి వేసి జస్ట్ ఒక డివైడ్ చేసేస్తే మనకు వచ్చేటువంటిది దాని తాలూకు ఆన్సర్ అనమాట. ఓకే, రైట్. తర్వాత ఏంటంటే ప్రవాహ వేగాన్ని కనుక్కోవాలి ఆటోమేటిక్గా. తర్వాత ఇవన్నీ కూడా మనకి ప్రవాహ వేగము ఇలాంటివన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఎందుకు విలువలన్నీ వచ్చేసాయి కాబట్టి. V ఆల్రెడీ కనుక్కున్నాము అంటే ఇంకా ప్రవాహ వేగాన్ని ఈజీగా మనం అంటే తెలుసుకోండి. ప్రవాహ వేగము V కనుక్కుని ఉంటే మనం దీని తాలూకు ఘనపరిమాణం ఫైనల్గా లెక్క కట్టేయచ్చు అనమాట. కాబట్టి అన్నీ ఒకదాని తర్వాత వాల్యూస్ అన్నీ వరుసగా వేసుకుంటూ వస్తేనే మనకి ఫైనల్గా Q = A/V అనే దానికి మనము జస్టిఫై చేయగలుగుతాం అనమాట. సో V కనుక్కోవాలి అని అంటే దానికి ఉండేటువంటి R రావాలి,
అలా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అలా ఉంటాయన్నమాట. ప్రవాహ వేగం కనుక్కోవాలి అంటే హైడ్రాలిక్ రేడియస్ తెలియాలన్నమాట. హైడ్రాలిక్ రేడియస్ తెలియాలి అని అంటే దాని ముందు స్టెప్ తెలియాలి, అది తెలియాలంటే దానికంటే ముందు స్టెప్ తెలియాలి, పెరిమీటర్ తెలియాలి. ఇలాగా కింద నుంచి మనకి అదనమాట. ఓకే, ఇవన్నీ చూసుకుందాం వరుసగా. అంటే అది మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది మీకు. చాలా డీటెయిల్గా నేనైతే అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు టైం మనకి షార్టేజ్ ఉంది కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా దీనికోసం ఇంత టైం అయితే ఇక్కడ మనం అయితే పెట్టుకోలేం కాబట్టి నేను అది చెప్తున్నాను. ఫైనల్గా మనకి నీటి ఘనపరిమాణాన్ని కనుక్కోవాలన్నమాట. సో ఎంత నీరు ఆ కాలువ గుండా ప్రవహిస్తుంది అనేది ఆ నీటి ఘనపరిమాణము క్యూ అన్నమాట. క్యూ ఈక్వల్ టు ఏ ఇంటూ వి. ఇలాగ మనం ఆ ఘనపరిమాణాన్ని కనుక్కోవడానికి ట్రై చేయాలి. 182 లీటర్లు పెర్ సెకండ్ మనకు వచ్చేటటువంటి లెక్క. ఒకవేళ మీకు ఇవన్నీ అడగకుండా ఏమడుగుతారు అని అంటే ఆ నీటి ఘనపరిమాణాన్ని కనుక్కోండి అని అడిగారు అనుకోండి, ఏ. ఓకే, దీని తాలూకు ఏ విలువ మీకు ఇచ్చారు. ఏ విలువ మీకు ఇచ్చిన తర్వాత అంటే అడ్డుకోత వైశాల్యం ఇచ్చిన తర్వాత వి విలువ కూడా ఇచ్చారనమాట. 0.456 మీటర్స్ పెర్ సెకండ్ ఏ విలువ ఇచ్చారు, వి విలువ ఇచ్చారు. రెండు గుణించేయడమే, ఇందులో పెద్ద విచిత్రం ఏం లేదు. ఓకే, సూత్రాలను మొత్తం లెక్కంతా కూడా ఇవ్వరు. ఇందులో ఉండేటువంటి ఏదైనా ఒక పార్ట్ కింద ఉండే లెక్కలు మాత్రమే మనకి ఇస్తారు తప్ప మొత్తం అంతా కూడా ఇచ్చి చేయమనరండి. మనం రాసేటువంటిది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ కాబట్టి అన్నీ ఇవ్వరు. ఒక స్టెప్ అనమాట. ఒక నీటి ఘనపరిమాణం కనుక్కోవాలని ఎలా అడిగారు. ఒక కాలువ యొక్క ఒక బయలుజల మార్గం యొక్క అడ్డుకోత వైశాల్యము 0.4 మీటర్స్, అలాగే ఆ కాలువ యొక్క ప్రవాహ వేగము 0.456 మీటర్స్ పెర్ సెకండ్ అయినా దాని యొక్క నీటి ఘనపరిమాణం లేకపోతే ఆ కాలువ గుండా ప్రవహించేటువంటి నీటి యొక్క ఘనపరిమాణాన్ని కనుక్కోండి. ఒకదానికొకటి గుణించడమే ఇక్కడ. క్యూ ఈక్వల్ టు ఏ ఇంటూ వి, రైట్. క్యూ ఈక్వల్ టు ఏ ఇంటూ వి, అంతే, సింపుల్. అక్కడ అంతకంటే అక్కడ ఏం లేదనమాట. రెండింటిని గుణించేయడమే. 0.4 ఇంటూ 0.456, సింపుల్ అనమాట. అలాగా మనకు ఆల్రెడీ ఇచ్చినటువంటి లెక్క ఏంటి, హైడ్రాలిక్ రేడియస్ కనుక్కోండి. హైడ్రాలిక్ రేడియస్ కనుక్కునే దగ్గర ఏమి ఇచ్చేశారు, దాని తాలూకు అడ్డుకోత వైశాల్యం ఇచ్చేశారు, ఆ తడిసిన పరిధి పెరిమీటర్ కూడా ఇచ్చారు. రెండు విలువలు ఇచ్చారు. ఒకదాంతో ఒకటి భాగించడమే. ఎందుకంటే సూత్రము ఆర్ ఈక్వల్ టు ఏ బై పి అయిపోయింది. ఈ రెండు అనమాట. ఇంకా పోతే ప్రవాహ వేగం కనుక్కోండి అని మాత్రం ఇవ్వరు. ఎందుకంటే దాని పవర్లో 2/3 అలాగే ఎస్ పవర్ 1/2 ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం 99% మనకి ఈ ప్రవాహ వేగం కనుక్కోండి. ఈ వి ఈక్వల్ టు ఆర్ పవర్ 2/3 ఇంటూ ఎస్ పవర్ 1/2 బై ఎన్ మ్యానింగ్స్ గుణకము. ఇది ఇలాంటివి ఇవ్వరు. ఇలాంటివి ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మనం అక్కడ క్యాలిక్యులేటర్ ఉపయోగించే అవకాశాలు లేవు కాబట్టి ఇటువంటిది ఎక్స్పెక్ట్ చేయక. కాకపోతే సూత్రం అడగొచ్చు, ఆ సూత్రం అడగొచ్చు అనమాట. బయలుజల మార్గం యొక్క ప్రవాహ వేగాన్ని కనుక్కునేటటువంటి బయలుజల మార్గం యొక్క ప్రవాహ వేగాన్ని కనుక్కునే సూత్రం ఏమిటి అని అడగొచ్చు, రైట్. అలాగనమాట. మనకి ఏదైతే అడుగుతున్నారో దాన్ని బట్టి మనమైతే ఇక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అది ఒకసారి అయితే జాగ్రత్తగా మీరు చూడండి. సో దీంట్లో ముఖ్యమైనటువంటి బిట్స్ ఒకసారి అయితే నేను చెప్తాను, ఎందుకంటే ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా మనకి అగ్రిసెట్లో ఈ లెక్చర్ ఒకటి చాలా ముఖ్యంగా అడుగుతున్నారనమాట. మీకు ఆ బిట్స్ అన్నీ ఒకసారి అయితే నేను చెప్తున్నాను. సో ఇది చాలా ముఖ్యం. బయలుజల మార్గం అంటే ఏంటనేది, కృత్రిమంగా నిర్మించబడేటువంటి కాలువనే బయలుజల మార్గం అని పిలుస్తూ ఉంటాం. ఇంకా దాంట్లో చూసినప్పుడు దాని ఆకృతి, కొలతలు, అనుదైర్ఘ్య వాలు, హైడ్రాలిక్ స్లోపు ఇవన్నిటి గురించి కూడా మనం అన్నిటిపైన ఆధారపడి ఉంటుందన్నమాట అది, రైట్. ఇక్కడ ఒక డయాగ్రామ్ కూడా ఉంది, దాన్ని బట్టి మనం చూసుకుని క్రింది భాగం ఎంత ఉంది, పైన ఉండేటువంటి దాని తాలూకు పరిధి ఎంత ఉంటుంది, తడిసిన పరిధి ఎంత, ఇలాంటివన్నీ చూస్తున్నాం మనం. ఇక్కడ కొంత మీకు అర్థం కాదు, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దాంట్లో కొంచెం అర్థం కాలేకపోవచ్చు. సో వెట్టెడ్ పెరిమీటర్ అనేటప్పుడు ఇంక మీరు దీంట్లో పూర్తి స్థాయిలో దానికి వెళ్ళిపోకండి, ఇప్పుడు అవసరం లేదు. ఎక్కడికక్కడ పార్ట్లుగా దీన్ని చదువుకుంటే మంచిదన్నమాట. అడ్డుకోత వైశాల్యం అని అడిగారు, దాన్ని ఎలా చేయాలో చూసుకోవాలి. తర్వాత ఏంటంటే హైడ్రాలిక్ రేడియస్, అందులో విలువలు ఇచ్చేసి హైడ్రాలిక్ రేడియస్ కట్టమంటారు, చాలా సింపుల్ అది. ఓకే, ఆర్ ఈక్వల్ టు ఏ బై పి దాని యొక్క సూత్రం అనమాట. అలాగే అనుదైర్ఘ్య వాల్ ఎంత ఉంటుంది, ఓకే, బయలుజల మార్గం యొక్క అనుదైర్ఘ్య వాలు హైడ్రాలిక్ స్లోపు సాధారణంగా ఎంత ఉంటుంది అంటే 0.1% ఉంటుంది. అనుదైర్ఘ్య వాలు ఎంత ఉంటుంది, 0.1% ఉంటుంది. అదొక డైరెక్ట్ బిట్ అది, రైట్. దేనికి నిష్పత్తిది అంటే కాలువ యొక్క వాలుకి మరియు కాలువ యొక్క పొడవుకి ఉండేటువంటి నిష్పత్తి అన్నమాట. సో దీన్నే అనుదైర్ఘ్య వాలు అంటాము, లేకపోతే హైడ్రాలిక్ స్లోప్ అని పిలుస్తాం అన్నమాట. సో అనుదైర్ఘ్య వాలు లేకపోతే హైడ్రాలిక్ స్లోప్ అది వచ్చేసరికి మనం ఎస్తో సూచిస్తాము. ఎస్ అనేటువంటి అక్షరంతో దీన్ని సూచిస్తాం అన్నమాట. సో ఇక్కడ ఈ నిష్పత్తి ఎప్పుడు కూడా 0.1% ఉంటుంది. సూత్రం వచ్చేసరికి ఎస్ ఈక్వల్ టు హెచ్ బై ఎల్, ఎస్ ఈక్వల్ టు హెచ్ బై ఎల్ అనమాట. హెచ్ వచ్చేసరికి కాలువ యొక్క వాలు,
అలాగే ఎల్ వచ్చేసరికి కాలువ యొక్క పొడవు. ఒక బయలుజల మార్గం యొక్క కాలువ యొక్క వాలు సంథింగ్. అలాగే బయలుజల మార్గం యొక్క కాలువ పొడవు ఎంత, ఈ రెండింటికి మధ్య ఉండేటువంటి నిష్పత్తి ఎంత అంటే మీకు ఎలా ఇవ్వచ్చు, ఒక బయలుజల మార్గం యొక్క కాలువ యొక్క వాలు ఇంత, అదే బయలుజల మార్గం యొక్క కాలువ యొక్క పొడవు ఇంత అయినా అంటే ఈ విలువలు ఇచ్చినప్పుడు ఆ కాలువ యొక్క అనుదైర్ఘ్య వాలు ఎంత, డైరెక్ట్గా ప్రాబ్లం అనమాట. అనుదైర్ఘ్య వాలు ఎంత అని చెప్తారు. సాధారణంగా ఈ నిష్పత్తి 0.1% అలా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు చేసేటప్పుడే తెలిసిపోతుంది. ఒకవేళ వాళ్ళు విలువలు ఇచ్చి చేయమన్నారు అంటే S=H/L అది మనం చూసుకోవాలన్నమాట. ఆ ఫార్ములాస్ అన్నీ మనకు తెలియాలి. ఈ చిన్న సింపుల్ చిట్టి ఫార్ములాస్ అన్నీ కూడా మనకి బాగా తెలియాలి. చాలా సింపుల్ అనమాట. బయలుజల మార్గం అని కానీ బెంబేలు ఎత్తిపోకూడదు, అందులో ఏం లేదు. బయలుజల మార్గం అసలు మనకు అవసరమే లేదు అసలు. దాంట్లో ఉన్న చిన్నవన్నీ కూడా ఒకవేళ కనుక మనకి అందులో ఉండేటువంటి వైశాల్యం కట్టమంటే ఎలాగ, అలాగే దాంట్లో ఉండే హైడ్రాలిక్ రేడియస్ కట్టమంటే ఎలాగ, అనుదైర్ఘ్య వాలు కట్టమంటే ఎలాగ, అంతే చిన్న ప్రాబ్లమ్స్గా. అంటే ఒక బయలుజల మార్గం ప్రాబ్లమ్ని కనీసం ఒక 5 చిన్న ప్రాబ్లమ్స్ కింద మనం తీసుకోవాలి అంతే. ఇంకా అక్కడ అంతకంటే ఏం లేదు. ఒక బయలుజల మార్గాన్ని 5 చిన్న ప్రాబ్లమ్స్గా అనుకుని ఏ స్టెప్కి ఆ స్టెప్ హైడ్రాలిక్ రేడియస్ కనుక్కోవడం ఎలాగా, అలాగే లేకపోతే తర్వాత దాని తాలూకు అనుదైర్ఘ్య వాలు కనుక్కోవడం ఎలాగా, అలాగే ఇస్తారని లెక్కలన్నీ కూడా. తర్వాత ఏంటి, ప్రవాహ వేగాన్ని కనుక్కోవడం ఎలాగా, అది మనకు ఆ లెక్క రాకపోవచ్చు. ఎందుకంటే పవర్లో 2/3 1/2 ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ రాకపోవచ్చు. కాబట్టి నీటి యొక్క ఘనపరిమాణం కనుక్కోవడం ఎలాగా, ఇలా కూడా అడగచ్చు అనమాట. అన్ని వివరాలు ఇచ్చేసి నీటి యొక్క ఘనపరిమాణము కనుక్కోండి అనడు. బయలుజల మార్గం అనగానే బెంబేలు ఎత్తిపోకండి, నెంబర్ 1. సో అందులో నీటి ఘనపరిమాణం అడిగితే దానికి ఫార్ములా ఉంది. అలాగే ప్రవాహ వేగము దాని ఫార్ములా ఉంది. హైడ్రాలిక్ రేడియస్ దాని ఫార్ములా దానికి ఉంది. అనుదైర్ఘ్య వాలు దాని ఫార్ములా దానికి ఉన్నాయన్నమాట. వీటన్నిటితో పాటు ఇంకేముంటాయంటే కాలువ యొక్క ఫ్రీ బోర్డ్ ఉంటుంది. ఫ్రీ బోర్డ్ ఎప్పుడు కూడా 20%. చాలాసార్లు వచ్చినటువంటి బిట్స్లో ఇది కూడా ఒకటి అనమాట. ఫ్రీ బోర్డ్ ఎప్పుడు కూడా ఎంత ఉంటుంది అని అంటే 20% ఉంటుంది. ఓకే, ఫ్రీ బోర్డ్ ఎప్పుడు కూడా 20% ఉంటుంది అనమాట. సో జల వేగాన్ని అంచనా వేయడము, వేగము, ప్రవాహ వేగము. సో దాని సూత్రం మనకి తెలిసిందే కదా, V=R⁴ × S⁴1/2 బై ఎన్. ఓకే, బై ఎన్ అనమాట. రైట్, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. బై ఎన్ అనేటివి n మ్యానింగ్స్ గుణకము. ఓకే, మ్యానింగ్స్ గుణకం అనమాట. మ్యానింగ్స్ గుణకం ఎప్పుడు తీసుకుంటూ ఉంటాం, అది ఎప్పుడెప్పుడు వాడుతూ ఉంటాము, ఇలాగ అడుగుతూ ఉంటారు. బిట్ ఏంటది, మట్టితో నిర్మించినటువంటి కాలువల యొక్క మ్యానింగ్స్ గుణకం ఎంత, 0.023. అదే సిమెంటు కాంక్రీట్తో నిర్మించినటువంటి కాలువల యొక్క మ్యానింగ్స్ గుణకం ఎంత అంటే 0.015. ఇలా ఈ రెండు విలువలు, ఈ రెండు గుర్తుపెట్టుకోవడంలో విచిత్రం ఏమీ లేదు. అలాగే పక్క వాలుకు సంబంధించి ఈ విలువలు కూడా గుర్తుపెట్టుకోవాలి. పక్క వాళ్ళు వచ్చినప్పుడు బంకమన్ను నేలలకైతే కనుక 0.5:1, అది ఇసుక నేలలు అయితే 2:1, అదే బంక, ఇసుక మరియు గరప అన్నీ కలిపినటువంటి నేలలు అయితే 1:1. ఓకే, 1:1 అనమాట. ఈ విలువలు గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఇక్కడ పైన కూడా ఉంది 1.5:1 అనమాట. ఓకే, జలమార్గం రూపకల్పనలో శాశ్వత నీటి జలమార్గం యొక్క ప్రక్కవాలు ఎంత. సింపుల్ డైరెక్ట్ బిట్ అండి. మీకు ఎక్కడి నుంచో రావు, ఇందులోనే ఉంటాయన్నమాట. ఓకే, ఇందులోనే ఉంటాయి బిట్స్ అన్నీ కూడా. ఇంపార్టెంట్ బిట్ ఇలా ఇవ్వచ్చు, నేరుగా ఇవ్వచ్చు అనమాట. శాశ్వత నీటి జలమార్గం యొక్క ప్రక్కవాలు ఎంత, శాశ్వత నీటి జలమార్గం యొక్క ప్రక్కవాలు ఎంత, 1.5:1. మిగిలినటువంటి వాల్యూస్ అన్నీ కూడా అక్కడ ఇవ్వచ్చు అనమాట. 1.5:1 అనేది మనం జాగ్రత్తగా అక్కడ చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఓకే, మీకు ఇవన్నీ ఒకసారి క్విక్ అప్డేట్ లాగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో Q=A×V దాని తాలూకు సూత్రం ఎప్పుడు కూడా మనకు తెలిసి ఉండాలి. బేసిక్స్ ఎప్పుడు కూడా మనకి అవసరం అనమాట. సో లెక్కలన్నీ కలిపి ఒక ఇది ఇస్తాను, మరి ఎప్పుడు మీరు చేస్తారో లేదో 1-2 రోజుల్లో. అన్ని ప్రాబ్లమ్స్ అన్నిటితోనూ ఒక ఎగ్జామ్ అయితే పెడతాను, చూద్దాం ఎవరు దాంట్లో ఇదవుతారు. ఓకే అండి, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోమంటే చూసుకొని అవసరం లేదు. అయితే ఇక్కడ 182 లీటర్స్ పర్ సెకండ్ దీని తాలూకు ఆన్సర్ అనమాట. బుక్లో ఉండేవే చాలాసార్లు ఇస్తున్నారు. ఇంకొక విచిత్రమైన అంశం ఏంటంటే తెలంగాణ అగ్రిసెట్ కానీ ఆంధ్ర అగ్రిసెట్లో కానీ ఏం చేస్తున్నారంటే మన బుక్లో ఏవైతే ఉన్నాయో, ఓకే, మన బుక్లో ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్గా అదే అడుగుతున్నారు. ఇంక అందులో ఎటువంటి మార్పు లేకుండా అడుగుతున్నారు అనమాట. సో కన్ఫర్మేషన్ కోసం ఆన్సర్ కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడం అవసరం అనమాట. అంటే ఆ విలువలన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని అంటే మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ ఎక్కడ తెలుస్తుంది. ఒకసారి దాన్ని చేసినప్పుడు మిగతాదంతా కూడా తెలుస్తుంది అనమాట. సో 182 లీటర్స్ పర్ సెకండ్. కాబట్టి ఒకవేళ ఇక్కడ అడిగితే
ఓకే, ప్రవాహము యొక్క నీటి ఘనపరిమాణము ఎంత అని అడిగినప్పుడు ఇవి చేసుకోవాలన్నమాట. 182 లీటర్స్ పర్ సెకండ్. లాస్ట్ టైం తెలంగాణ అగ్రిసెట్ కానీ లేకపోతే ఆంధ్ర అగ్రిసెట్ అంటే 2019, 18 ఈ పరీక్షల్లో ఇచ్చినటువంటివన్నీ కూడా ఇలాగే ఉన్నాయన్నమాట. బుక్స్లో ఏమైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చారు. ఈసారి కొంచెం మార్పులు చేసి చిన్న చిన్న మార్పులు చేసి అయితే ఇవ్వచ్చు అనమాట. ఓకే, అదొకటి జాగ్రత్తగా చూసుకోండి. నీటి ప్రవాహాన్ని కొలచడానికి ఆల్రెడీ నిన్నైతే మీకు నేను చెప్పాను ఎలాగ మనం చేస్తాము, నీటి ప్రవాహాన్ని ఏ విధంగా కొలుస్తాం అనేవి కొన్ని అయితే ఇక్కడ ఉన్నాయి. బకెట్ గడియారం ఉపయోగించి ఎంత నీరు ఆ కాలువ గుండా ప్రవహించింది అనేది ఇక్కడ ఉన్నమాట. సో ప్రవాహ వేగము మరియు అడ్డుకోత వైశాల్యము పద్ధతి అని చెప్పేసి ఒకటి ఉంది. నీటి ప్రవాహ వేగం ఈక్వల్ టు కాలువ యొక్క అడ్డుకోత వైశాల్యము ఇంటూ నీటి యొక్క వేగం అనమాట. ఇక్కడ ఇంతకుముందు చెప్పినటువంటిది. సో అడ్డుకోత వైశాల్యము ఇలా ఉంది, చదరపు మీటర్లు ఇలా ఉన్నాయి. సో దీన్ని నీరు ఎంత వేగంతో ప్రవహిస్తుందని చెప్పడానికి ఒక బెండు దాంట్లో పెట్టి దాన్ని బట్టి మనం లెక్క కట్టడం అనమాట. దాన్నే తేలియాడే బెండు పద్ధతి అని చెప్పి పెట్టారు. సో దాన్ని బట్టి ఎంత నీరు వెళ్ళిందనేది చెప్పే పద్ధతి ఒకటైతే ఉంది. రెండోది కొంచెం టెక్నికల్గా కరెంట్ మీటర్ ఉందన్నమాట. కరెంట్ మీటర్, ఈ మీటర్లు గుర్తుపెట్టుకోండి. ఏ మీటర్ దేనికి అనేది మ్యాచింగ్లో ఇవ్వచ్చు అనమాట. ఓకే, మ్యాచింగ్స్లో ఇవ్వచ్చు. అంటే అన్ని మీటర్లు ఇక్కడే ఉంటాయి అనుకోండి, కానీ వేరేది ఎక్కడిదైనా తీసి దీంట్లో పెట్టి ఒకవేళ ఈ మీటర్ ఎక్కడిది ఏంటని అడిగితే కరెంట్ మీటర్ అంటే మామూలు జనరల్గా మనం అనుకునేటటువంటి ఈ కరెంట్ కాదు. నదుల్లో కాలువలో నీటి ప్రవాహాన్ని కనుగొనటంలో దీనిని ఉపయోగిస్తారు. నీటి యొక్క ప్రవాహ వేగాన్ని కనుక్కోవడానికి దీన్ని ఉపయోగిస్తారనమాట. కరెంట్ మీటర్ అంటే మరి వేరే విధంగా కరెంట్కి సంబంధించి అని అనుకోకూడదు అనమాట. సో కరెంట్ మీటర్ దాన్ని వాటర్ ఫ్లో ఎంత ఉందనేది తెలుసుకోవడానికి అయితే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారనమాట. రైట్. ఇంకా దీంట్లో చూసినప్పుడు ఏంటంటే దీనికి కొన్ని బ్లేడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది ఒక చిన్న పరికరం, ఇది చిన్న చక్రం లాంటి దాన్ని చివర కలిగి ఉండడం ఇక్కడ కనపడుతుంది కదా, అది అలా తిరుగుతూ ఉంటుందన్నమాట. వాటర్ ఫ్లో అయినప్పుడు ఆటోమేటిక్గా అందులో ఉండేటటువంటి ఫ్యాన్స్ లాంటి నిర్మాణాలు అక్కడ కనపడుతున్నాయి కదా. ఓకే కనపడుతున్నాయి కదా, దాని అవి తిరుగుతూ ఉంటాయి. అవి తిరిగేటప్పుడు ఉన్నటువంటి రీడింగ్స్ని బట్టి మనకి ఎంత నీరు ప్రవహించింది అనేది లెక్క కడతాం అనమాట. సో డయాగ్రామ్స్లో కూడా కొన్ని బిట్స్ ఉంటాయండి అప్పుడప్పుడు, అవి కూడా చూడాలి జాగ్రత్తగా మీరు. ఓకే, మౌంటింగ్ రాడ్, డైరెక్షనల్ వేవ్ అని ఉంది, ఉంది ఎలివేషన్, జస్ట్ ఒకసారి అవి కూడా చూడండి. నెక్స్ట్ వన్ వాటర్ మీటర్, పైన కరెంట్ మీటర్, వాటర్ మీటర్. ఇది ఒక చిన్న మీటర్ లేకపోతే మాపకం అనమాట. అనేక రెక్కలు కలిగినటువంటి ఒక చక్రాన్ని అయితే అమర్చబడి ఉంటుంది. ఇనుప రేకు, ప్లాస్టిక్ లేక రబ్బర్తో చేయబడి ఉంటుందన్నమాట. ఒక టోటలైజర్ అని ఉంటుంది, దాంట్లో విలువలన్నీ అక్కడ దాంట్లో మనకు వస్తాయి అన్నమాట. ఒక టోటలైజర్కి ఇది ఎప్పుడు కూడా కలపబడి ఉంటుంది. ఒక ప్లాస్టిక్ లేకపోతే రబ్బర్తో, ఇనుప రేకు, ప్లాస్టిక్ లేదా రబ్బర్తో ఇది తయారు చేయబడి అయితే ఉంటుందన్నమాట. ఎంత నీరు ప్రవహించిందో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. వాటర్ మీటర్ అని దీన్ని పిలుస్తూ ఉంటారు. పరిశ్రమలు, పొలాలు, నీటి ప్రవాహ వేగాన్ని అయితే దీన్ని కనుక్కోవచ్చు. ఈ కాలువల్లో, నదుల్లో ఉపయోగించినప్పుడు గొట్టాల ద్వారా నీటిని ప్రవహింపజేసి మీటర్ రీడింగ్ ద్వారా దీన్ని కనుక్కుంటూ ఉంటారు. ఇకపోతే తర్వాత మిగిలినవి ఏంటంటే నాచ్. ఇది నాద్ కాదు, నాచ్ అనమాట. ఓకే, నాచ్, NOTCH. నిన్న ఆల్రెడీ చెప్పుకున్నాం కదా నాచుల గురించి. సో త్రిభుజాకారము, దీంట్లో కొన్ని రకాలైనటువంటి నాచులు ఉంటాయని మనం అయితే చెప్పుకున్నాం. ఓకే, అంటే ఏ టైప్ ఆఫ్ నాచులు ఉంటాయి అలాంటివి కూడా మనం అయితే చెప్పుకున్నాం అనమాట. సో దీంట్లో 3 రకాలైనటువంటి నాచులు ఉంటాయని నేనైతే మీకు చెప్పాను. 3 టైప్స్ ఆఫ్ నాచులు మనకైతే కనిపిస్తూ ఉంటాయి. నాచులు మీకు ఏం చెప్పాను నేను, 3 టైప్ ఆఫ్ నాచులు ఏం చెప్పాము, ఒకవేళ ఏమైనా చెప్తారా? ఏమన్నా జస్ట్ రివిజన్ అండి, నిన్నే చెప్పాను ఇది. 3 టైప్స్ ఆఫ్ నాచులు మనము చెప్పుకున్నాం కదా, నాచుల గురించి చెప్పాను. 3 టైప్స్ ఆఫ్ నాచులు అనేటువంటి ఉంటాయి. లేకపోతే వియర్స్ అనుకోండి, సింపుల్గా చెప్పాలనుకుంటే వియర్స్ అనుకుందాం. ఓకే, వియర్స్ 3 టైప్స్ ఆఫ్ వియర్స్ అయితే మనం చెప్పుకున్నాం అనమాట. 3 టైప్స్ మనం చెప్పుకున్నాం కదా. సో దాంట్లో ఒకటి ఏంటంటే రెక్టాంగులర్ వియర్స్, ఒకటి రెక్టాంగులర్. నేను ఒక పిక్చర్ అయితే పెట్టారు మన నవీన్ గారు అనుకుంటా. సో రెక్టాంగులర్ వియర్స్ ఒకటి. సెకండ్ వన్ వచ్చేసరికి ట్రెపిజాయిడల్ వియర్. దీన్ని ఇంకో పేరుతో ఏమని పిలుస్తారంటే సిపోలెట్టి వియర్ అంటారు. సిపోలెట్టి. ఓకే, దీన్ని సిపోలెట్టి వియర్ అని పిలుస్తూ ఉంటాము. థర్డ్ వన్ వచ్చేసరికి వీనాచ్ అనమాట. వీనాచ్.
మూడోది ఈ ఒకదాని గురించే మన దీంట్లోనైతే ఉండింది. సో వీనాచ్ అనేటువంటిది ఒకదాని గురించి ఇక్కడ మనకైతే ఉండిందనమాట. దీన్నే మనం ఏమంటున్నామంటే త్రిభుజాకారంలో ఉండేటువంటి వియర్ అని పిలుస్తున్నాం అనమాట. త్రిభుజాకారపు వియర్ అని పిలుస్తున్నాము. సో దీంట్లో ఏంటంటే దీంట్లో ఓవరాల్గా దీంట్లో ఈ నాచుల్లో చూసినప్పుడు ఏంటంటే నీరు ఎంత ప్రవహించింది అనే దాన్ని కనుగొనడానికి అనమాట. ప్రతిరోజు కరెంటు మీటరు, వాటర్ మీటరు వేసుకుని మనం కాలువ దగ్గర కూర్చోలేం కదండి. కాబట్టి ఏంటంటే శాశ్వతంగా నిర్మించేటటువంటి నిర్మాణాలు ఇవి. ఈ వియర్స్ అనేటువంటివి ఏంటంటే కొంచెం శాశ్వతంగా నిర్మించేటటువంటి నిర్మాణాలు అనమాట. సో దీంట్లో మనకి ఏంటి, మనం ఆ స్ట్రక్చర్ని అలా నిర్మించి పెడతాం. దాన్ని బట్టి అందులో ఎంత వాటర్ వెళ్ళింది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. వి షేప్లో ఉంది కాబట్టి ఇక్కడ మీరు చూసేటట్టయితే ఈ షేప్ ఎలా ఉంది, వి షేప్ ఇది కాబట్టి వీనాచ్ అని పిలుస్తుంటారు అనమాట. ఇంకా దీంట్లో ఇంకా ఇదేం చెప్పుకోవచ్చు, వి షేప్లోనే ఉండడంతో పాటుగా త్రిభుజాకారంగా కూడా ఉంది. ఓకే, ట్రయాంగులర్గా కనపడుతుంది కదా ఇలాగా. కాబట్టి దీన్ని ఏమన్నారనమాట, త్రిభుజాకారపు వియర్ అని పిలుస్తున్నారు దీన్ని. ఓకే, త్రిభుజాకారపు వియర్ అని పిలుస్తున్నారు అనమాట. వీనాచ్ లేకపోతే త్రిభుజాకారపు వియర్ అని పిలుస్తున్నారు. నేను పెట్టినట్టున్నారు, ఒకసారి అది ఫార్వర్డ్ చేయండి నవీన్ గారు. వీనాచ్ అని పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకే, ఇందులో ఒక గంట క్లాస్ అయిందనంటే కనీసం దాంట్లో మనం అరౌండ్ ఇందాక నేను చెప్పినటువంటివే 80 బిట్స్ నేను ఆన్సర్ చేశాను. ఇప్పుడు ఈ 1 అవర్ క్లాస్లో కనీసం మనం అరౌండ్ ఒక 100 అంటున్నాను, మినిమం 100 బిట్స్ అయితే మనం అందులో చూస్తూ ఉంటాం అనమాట. అర్థమైందండి? మినిమం మనం 100 బిట్స్ వరకు చూసుకోవడానికి అయితే అవుతుంది. అంటే అలా అంత డెప్త్లో మనమైతే చూస్తున్నాం అనమాట. ఓకే, ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. అలా చూడడం వల్ల ఒక ఐడియా అనేటువంటిది మీకైతే అంటే నాచ్లు ఎలా ఉంటాయి అనేది ఒక ఇంపార్టెంట్ అంశం అనమాట. నాచ్లు అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి, ఓకే, నాచ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, జస్ట్ ఒక ఐడియా కోసం మీకు అక్కడ చూపించవచ్చు. ఓకే, ఇక్కడ ఒకసారి మీరు చూసేటట్టయితే మీకు క్లియర్గా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాంట్రాక్టెడ్ రెక్టాంగులర్ వియర్స్, సప్రెస్డ్ రెక్టాంగులర్, సిపోలెట్టి వియర్ ఇక్కడ కనిపిస్తుంది కదా. మూడోది వచ్చి కనపడుతుంది కదా. ఈ మూడోది వచ్చేసరికి ఏంటంటే సిపోలెట్టి వియర్ అని కనపడుతుంది కదా. సిపోలెట్టి వియర్ అని పిలుస్తాం అనమాట. ఓకే, ఈ సిపోలెట్టి వియర్ అంటే ట్రెపిజాయిడల్గా ఉంటుంది. ఇక్కడ ఉండే దాని షేప్ చూడండి ఎలా ఉందో. దీంట్లో ట్రెపిజాయిడల్గా ఉంటే సిపోలెట్టి వియర్ అని పిలుస్తాం అనమాట. ట్రయాంగులర్గా ఉంటే దాన్ని వీనాచ్ అని పిలుస్తాము. ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ట్రయాంగులర్గా ఉన్నప్పుడు దాన్ని వీనాచ్ అని పిలుస్తాము. అదే ట్రెపిజాయిడల్గా ఉండేటప్పుడు ట్రెపిజాయిడ్ అని మనకు వస్తుంది కదా, దాన్నే సమలంబ చతుర్భుజం అంటాం కదండి, ట్రెపిజాయిడల్. అలా ఉంటే దాన్ని సిపోలెట్టి వియర్ అని పిలుస్తాం అనమాట. సిపోలెట్టి వియర్. ఓకే, రెక్టాంగులర్ వియర్. ఓకే, లేక రెక్టాంగులర్గా ఉండేవి పైన మనకు కనపడుతున్నాయి రెక్టాంగిల్. ఇవేంటంటే నీరు ప్రవహించేటటువంటి ఇదనమాట అండి. నీరు ప్రవహించే దగ్గర మధ్యలో మీరు చూసే ఉంటారు, గ్రామీణ ప్రాంతాల్లో ఏదైనా డ్యామ్ నుంచి వాటర్ వచ్చేటప్పుడు చిన్న చిన్న కాలువల దగ్గర మధ్యలో అక్కడక్కడ ఇలా కట్టేసి ఇలా వీ షేప్లో ఒక కట్టడం కట్టేసి ఉంచుతారనమాట. సో అందులో నుంచి అలా నీరు క్రిందకి పారుతూ ఉంటుంది. దాన్ని బట్టి తెలిసిపోతూ ఉంటుంది ఎంత నీరు అనేటువంటిది. సూత్రాలు ఉన్నాయి కదా, దాన్ని బట్టి లెక్క కడతారు. సిపోలెట్టి వియర్ అంటే ఏంటంటే ట్రెపిజాయిడల్ వియర్. వీనాచ్ అంటే ఏంటంటే ట్రయాంగులర్ వియర్. ఈ రెండు పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి మనకి చాలా అవసరం అనమాట. సో నీటి ప్రవాహాన్ని కొలిచే సాధనాలనే వియర్స్ అని పిలుస్తారు. ఓకే, నీటి ప్రవాహాన్ని కొలిచేటటువంటి సాధనాలనే మనకి ఏమని పిలుస్తారంటే వియర్స్ అని పిలుస్తాం అనమాట. వియర్. ఓకే, నీటి ప్రవాహాన్ని మనం దీంట్లో నుంచి కొలుస్తూ ఉంటాం అనమాట. రైట్, ఇక్కడ వీనాచ్ ఇచ్చారు, దాని తాలూకు సూత్రం అయితే ఉందన్నమాట. సూత్రం, దీనికి సంబంధించినటువంటి సూత్రం కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. వీనాచ్కి సంబంధించినటువంటి సూత్రము. త్రిభుజాకారపు వియర్ అయితే వీనాచ్ కాబట్టి దీని సూత్రం ఉంది ఏంటి, 0.0138 ఇంటూ h⁵/2. ఓకే, ఇదనమాట. క్యూ ఈక్వల్ టు నీటి ఘనపరిమాణము లీటర్స్ పర్ సెకండ్ అయితే ఉంది. ఆ తర్వాత నీటి యొక్క ఎత్తు
అయితే ఇక్కడ హెచ్లో ఉందన్నమాట. ఓకేనండి. ఇది దీనికి సంబంధించినటువంటి సూత్రము 0.0138 ఇంటూ హెచ్ పవర్ 5/2. ఓకే, 5/2 ఉంది. యాక్చువల్గా ఇందులో ఎల్ కూడా ఉండాలన్నమాట, ఎల్హెచ్ అని ఉండాలి మనకు ఉండేటువంటి వాటిలో. ఈ వీనాచ్ యొక్క సూత్రం వచ్చేసరికి ఏంటంటే ఎల్ అనేటివి కూడా ఒకటి ఉంటుందన్నమాట. ఎల్ 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 ఉండాలన్నమాట ఇక్కడ. ఓకే, సో ఇది ట్రెపిజాయిడల్ వియర్ కాబట్టి ఇక్కడ మనకి 0.0138 ఇంటూ, యాక్చువల్గా ఒరిజినల్ అయితే ఇది నేను చెప్తున్నాను చూడండి, మనకి ఇందులో ఇదే ఇచ్చారు. Q ఈక్వల్ టు 0.0138 ఇంటూ ఎల్ ఇంటూ హెచ్ పవర్ 5/2. ఇది ఒకసారి ఎప్పుడు కంపారిజన్ చేసుకోండి. మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎలా ఇచ్చారో చూసుకుని దాన్ని బట్టి అయితే దీని ఆన్సర్ అయితే రాయండి. దీని ఒకదానికి మాత్రం వీనాచ్లో. ఓకే, వీనాచ్లో ఒరిజినల్గా మధ్యలో ఎల్ కూడా ఉంటాయి ప్రతిదానికి కూడా. సో ఎల్ వచ్చేసరికి వియర్ తాలూకు పొడవు అన్నమాట, ఎల్ అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ వీనాచ్ సూత్రం ఇదే. యాక్చువల్గా మన దాంట్లో అయితే ఎలా ఉంది, ఇక్కడ ఎల్ లేకుండా ఉందన్నమాట. ఎల్ ఇక్కడ ఇవ్వలేదు. అలా కాకుండా మనకి 0.0138 ఇంటూ ఎల్ ఇంటూ హెచ్ పవర్ 5/2 అనేది ఇక్కడ సూత్రం ఒరిజినల్గా. దీంట్లో చిన్న తేడా అయితే ఉంది. అయితే మన ఎగ్జామినేషన్ ఇచ్చేటువంటి వాళ్ళు మన బుక్లోనే చూసిస్తారు కాబట్టి ఒకవేళ కనుక ఇలాగే ఇచ్చే ఆప్షన్స్లో ఉంటే ఇదే ఆన్సర్ రాయండి. లేదు వాళ్ళు దాన్ని మోడిఫై చేసి ఎల్ కూడా పెట్టారు అని అంటే ఇది రాయండి. అర్థమైందా? వీనాచ్ దగ్గర బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఇవన్నమాట. అకార్డింగ్ టు మన బుక్ అయితే మాత్రం ఈ హెచ్ పవర్ 5/2 అనే రాసేస్తాం. అందులో అలాగే ఇస్తే దానికే ఆన్సర్ పెడతాం. లేదు మీకు అందులో ఎల్హెచ్ కూడా ఇచ్చారు, ఎగ్జామినేషన్లో మీకు డౌట్ వచ్చింది అనుకునేటప్పుడు ఇది అనమాట ఖచ్చితంగా. సో ఎల్హెచ్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. ఓకేనండి, అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఇంపార్టెంట్. అది మధ్యస్థ నీటి ప్రవాహం సాధారణ 90 degrees వీనాచ్ను నీటి ప్రవాహం కొలవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, మిగతా రకాల వియర్ల కంటే కూడా ఖచ్చితంగా ప్రవాహ వేగాన్ని కొలిచేది ఏమిటి అంటే ఇదన్నమాట. మిగిలినటువంటి వాటికంటే కూడా ఖచ్చితత్వం ఎక్కువ అనమాట దీనికి. ఓకే, మిగిలినటువంటి వియర్స్ అన్నిటికంటే కూడా, వియర్స్ ఉన్నాయి కదా వీటన్నిటికంటే కూడా బాగా ఎఫెక్టివ్గా కొలిచేటువంటిది వీనాచ్ అని గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో ఇది మనకు ఒక ముఖ్యమైనటువంటి అంశం. అంటే మన దాంట్లో అన్నీ క్లియర్గా ఇవ్వలేదండి, ఏదో ఇచ్చారన్నట్టు ఇచ్చారంతే. సో వీనాచ్లో ఇంకొక బిట్ ఉంటుంది అనమాట, అది కూడా చెప్తాను. వీనాచ్లో ఒక బిట్ రాసుకోండి. వీనాచ్లో వీనాచ్ అంటే వీనాచ్లో ప్రక్క గోడల నిష్పత్తి వీనాచ్లో ప్రక్క గోడల నిష్పత్తి ఏంటంటే 1:1. ఓకే, వీనాచ్లో ప్రక్క గోడల నిష్పత్తి 1:1. సింపుల్. అదొక ఎక్స్ట్రా బిట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. అయితే దీన్ని తెలుసుకోవడానికి ఏంటంటే ఏం వాడుతూ ఉంటారంటే కొన్ని ఫార్ములాస్ ఉంటాయన్నమాట. ఈ వియర్స్ ద్వారా కనుక్కోవడానికి కొన్ని ఫార్ములాస్ అయితే ఉంటాయి. దేనికి? రెక్టాంగులర్ వియర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెక్టాంగులర్ వియర్స్కి సంబంధించినంత వరకు వీటికి సంబంధించిన కనుక్కోవడానికి ఫార్ములాస్ అయితే ఉన్నాయి. వీటినే ఫ్రాన్సిస్ సూత్రాలు అని పిలుస్తారు. ఇక్కడ ఇచ్చారు ఫ్రాన్సిస్ సూత్రాలని. సూత్రాలను ఏమని పిలుస్తారు అంటే ఫ్రాన్సిస్ సూత్రాలు. దీని ఏమంటారంటే ఫ్రాన్సిస్ సూత్రాలు అంటారనమాట. వీటిని ఫ్రాన్సిస్ సూత్రాలు. ఏంటి ఫ్రాన్సిస్ సూత్రాలు అనేవి మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, దాంట్లో ఏ సూత్రాలు మనకి ఉన్నాయి కదా. సో వాటిని ఏమంటారంటే ఫ్రాన్సిస్ సూత్రాలు. ఇక్కడ లెక్క కూడా ఉంది చూసారు. ఇక్కడ దీర్ఘ చతురస్రాకారంలో వైర్ ద్వారా ప్రవహించే నీటి ప్రవాహాన్ని కనుక్కోనండి. ఈ ప్రాబ్లం మీరు మిస్ అవ్వకండి. ఫ్రాన్సిస్ సూత్రాన్ని ఉపయోగించి అంటే అట్లీస్ట్ మనకి వీళ్ళు ఇస్తారు అనే ఒక ఐడియా ఉండాలన్నమాట. దీర్ఘ చతురస్రాకారం అంటే రెక్టాంగులర్ వియర్ ద్వారా ప్రవహించే నీటి యొక్క ప్రవాహాన్ని కనుగొనండి. సాధారణంగా అయితే ఇవి ఇవ్వరు, ఎందుకంటే పవర్లో 3/2. ఓకే, పవర్లో 3/2 ఇలాంటివి ఉంటాయి కదా. 3/2 కానీ లేకపోతే 1/2 కానీ ఉన్నాయి కాబట్టి వీటిని పెద్దగా మనకి ఇక్కడ ఇచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే మనం క్యాలిక్యులేటర్ ఉపయోగించి చేయలేము కాబట్టి అవి మన క్యాలిక్యులేటర్ ఇవ్వరు కాబట్టి అవి ఇచ్చే అవకాశం అయితే లేదనమాట. అయితే సూత్రాలు అయితే మనం బాగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో సూత్రాలు తెలుసుకునేటప్పుడు ఏంటంటే ఈ రెక్టాంగులర్ వియర్స్లో 3 సూత్రాలు అయితే మనం చూస్తాము. ఒకవైపు కాంట్రాక్షన్ కలిగినటువంటి నిర్మాణము అయితే ఒకలాగా, రెండు వైపులా కాంట్రాక్షన్ ఉండే నిర్మాణం అయితే ఒకలాగా,
అలాగే రెండు వైపులా కాంట్రాక్షన్ లేనటువంటి నిర్మాణం అయితే నీటి ప్రవాహాన్ని ఒకలాగా మనం కనుక్కోవాలి. ఈ మూడిట్లో ఉండే ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ h⁻3/2 అనేది మూడిటికి కూడా ఉంటుంది. అది మొదటి అంశము. ఈ ఒకవైపు కాంట్రాక్షన్ ఉండే నిర్మాణము చూసినప్పుడు ఇది అడిగారండి అగ్రిసెట్లో బిట్. ఇది లాస్ట్ టైం ఇంతకు ముందు రోజుల్లో అగ్రిసెట్ బిట్స్ ఇవన్నీ కూడా. ఓకే, అగ్రిసెట్ బిట్స్ ఇవన్నీ అన్ని బిట్సే, ఓన్లీ బిట్సే. నేను థియరీ అంతేం చెప్పడం లేదు ఇప్పుడు, ఓన్లీ బిట్సే మీకు హైలైట్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఒకవైపు కాంట్రాక్షన్ కలిగినటువంటి నిర్మాణం యొక్క ఫార్ములా ఏమిటి అన్నప్పుడు 0.0184 ఇంటూ ఎల్ అనేది ప్రతి దాంట్లో కూడా వస్తుంది మనకి. L-0.1 ఇంటూ హెచ్. ఓకే, ఇదొక సూత్రం అనమాట. L-0.1 ఇంటూ హెచ్ మన బ్రాకెట్ క్లోజ్ చేసి మరీ కూడా ఇంకొక హెచ్ కూడా ఉంటుంది, h⁻3/2. మళ్ళీ ఇంకొకసారి కూడా హెచ్ ఉంటుంది ఇక్కడ. అది ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఇక్కడ ఈ హెచ్కే పైన 3/2 వేసేస్తూ ఉంటారు అనమాట. అంటే ఒక హెచ్కే పైన 3/2 వేసేస్తూ ఉంటారు. ఓకే, అదొకసారి జాగ్రత్తగా కొద్దిగా చూసుకోండి. ఒక హెచ్ అయితే మళ్ళీ అక్కడ మనకి అడిషనల్గా అయితే అక్కడ ఉంది. సూత్రం ప్రకారం మనకి అక్కడ ఎలాగైతే ఇచ్చారో మనకి అదే మీరు అక్కడ వేసుకోవడం అనేది అవసరం. అలా కాకుండా ఇంకొకలాగా ఎలాగూ కూడా చేసేయొద్దు. ఓకే, అంటే మనకి ఇచ్చిన దాన్ని బట్టి మీరు చేయండి. ఇంకా అంతకంటే అక్కడ మనం ఏమీ ఇది అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. ఓకే, చూడండి ఫార్ములాస్ అయితే చూడండి. ఒకవైపు కాంట్రాక్షన్ ఉండేది ఒకలాగా ఉంది, రెండు వైపులా కాంట్రాక్షన్ ఉండే నిర్మాణం అయితే ఇదన్నమాట. అలాగే రెండు వైపులా కాంట్రాక్షన్ లేనప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ ఒక హెచ్ మాత్రమే ఉంది ఇక్కడ. సో రెండు వైపులా కాంట్రాక్షన్ లేనటువంటి నిర్మాణంలో నీటి ప్రవాహం వచ్చేసరికి 0.0184 ఇంటూ ఎల్ ఇంటూ h⁻3/2 ఉంది ఇక్కడ. ఇక్కడ ఒకవైపే కాంట్రాక్షన్ ఉంటే 0.1, రెండు వైపులా కాంట్రాక్షన్ ఉంటే 0.2, L-0.2 ఇంటూ హెచ్ మళ్ళీ h⁻3/2. ఇది జాగ్రత్తగా మనం అయితే గుర్తుపెట్టుకోవాలి. సో వీటిని ఏమంటారంటే ఫ్రాన్సిస్ సూత్రాలు అంటారు. ఈ మూడింటిని కూడా అంటే మనం ఆ సూత్రాలు ప్రవాహాన్ని కనుక్కుంటున్నాం కదా, ఈ సూత్రాలన్నింటినీ కూడా ఫ్రాన్సిస్ సూత్రాలు అని పిలుస్తారనమాట. ఫ్రాన్సిస్ సూత్రాలు ఇవన్నీ. ఓకే, ఫ్రాన్సిస్ సూత్రాలని వీటిని పిలుస్తూ ఉంటారు. సో రెక్టాంగులర్ వియర్స్ మనం చూసాము. ట్రెపిజాయిడల్ వియర్, సిపోలెట్టి వియర్. ఓకే, ట్రెపిజాయిడల్ వియర్ అంటే ఏంటనమాట, సిపోలెట్టి వియర్ అనేటువంటి దాని తాలూకు సూత్రం ఎక్కడైనా ఉందో మనకి ఇక్కడ, అదొకటి రాసుకుందరు కానీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చూస్తే వీనాచ్ ఉందండి, దీన్ని త్రిభుజాకారంలో వియర్ అని చెప్పాం కదండి. 3 టైప్స్ అని ఎక్కడ రాసుకోలేదా మనం, ఇక్కడ రాశాను కదా. ఓకే, రెక్టాంగులర్గా ఉండేటప్పుడు 3 సూత్రాలు అయితే ఇక్కడ వచ్చేసాయి. రెక్టాంగులర్ మొత్తం అన్నీ వరుసగా రాసుకోవాలన్నమాట. సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే ట్రెపిజాయిడల్ లేదా సిపోలెట్టి. ఇంపార్టెంట్ అంశము, ఒకవేళ అడిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. సిపోలెట్టి వియర్, దీన్ని ఏమంటామంటే ట్రెపిజాయిడల్ వియర్. దీని తాలూకు సూత్రం ఏంటి మరి, సిపోలెట్టి వియర్ అనేది ట్రెపిజాయిడల్ అనమాట, సమలంబ చతుర్భుజము అంటారు దాన్ని. సో దీన్ని తాలూకు సూత్రం ఏంటి అని అంటే Q = ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి 0.0186. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, చాలామందికి చెప్పాను. 186 ఇంటూ ఎల్ ఇంటూ హెచ్. ఓకే, h⁻3/2. ఓకే, 0.0186. ఆల్మోస్ట్ ఇది దేనికి దగ్గరగా ఉంటుందంటే రెండు వైపులా కాంట్రాక్షన్ లేని నిర్మాణము తాలూకు ఫార్ములాని ఇక్కడ కూడా మనకి వస్తుంది అనమాట. సో సిపోలెట్టి వియర్, కొత్తగా ఏమీ చెప్పట్లేదండి, అన్నీ ఉన్నటువంటివే మనం పాతవే చెప్పుకుంటున్నాం. కొత్తగా చెప్పింది ఏది కూడా ఇక్కడ ఏం లేదనమాట. సిపోలెట్టి వియర్ అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే రెక్టాంగులర్ వియర్ ఒకటి, ఆ తర్వాత ఏది మన వీనాచ్ ఒకటి రెండోది. మూడోది వచ్చేసరికి ఏంటంటే ట్రెపిజాయిడల్ వియర్. అంటే ఇప్పుడు కాలువ ప్రవహించే దగ్గర ఆల్రెడీ మీకు చూపెట్టాం కదా, ఇలా వీ షేప్లో ఒకటి గోడ కట్టేసి వదిలేస్తారనమాట. దీంట్లో నుంచి నీరు ప్రవహిస్తూ ఉంటుంది ఈ వీ షేప్లో నుంచి, దాన్ని వీనాచ్ అని పిలుస్తాం. అలా కూడా కాకుండా కొన్నిట్లో మనకి చూసేటప్పుడు ఏంటంటే దాంట్లో మనకి ఇలా చూసేటప్పుడు ఏంటంటే కొంత ఒక సమలంబ చతుర్భుజం మనం చూస్తాం కదా, అటువంటి ఒక సమలంబ చతుర్భుజంగా చేస్తే కనుక దాన్ని సిపోలెట్టి వియర్ అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, దీని తాలూకు సూత్రం ఇది. ఓకే, ఇవి మొత్తం అన్నీ కూడా వచ్చినట్టే మనకి. త్రిభుజాకార వియర్ వచ్చేసరికి ఏంటంటే దీంట్లో చిన్న వాల్యూ అయితే మనకి మారుతూ ఉంటుంది. దాంట్లో LH 3/2 ఉంది కదా,
LH 5/2 వస్తుంది దాంట్లో విలువలేమో 5/2 దాంట్లో ఒక దాంట్లోనే వస్తుంది. ఓకే, దాని తాలూకు 5/2 అనమాట. ఇది 5/2 ఒక దగ్గర మనకి 5/2 అనేది వస్తుంది. 5/2 Q ఈక్వల్ టు 0.0138 ఇంటూ LH 5/2 అది ఓన్లీ V0 దగ్గరే వస్తుంది. మిగిలినటువంటి రెక్టాంగులర్ వేర్ దగ్గర కానీ ఇవన్నీ రెక్టాంగులర్ వేర్ అండి. ఓకే, రెక్టాంగులర్ వేర్ అంటే దీర్ఘ చతురస్రాకార వేరు. ఇవన్నీ ఇక్కడ కనపడుతున్నవన్నీ కూడా ఏంటంటే దీర్ఘ చతురస్రాకార వేర్కి సూత్రాలు ఇవన్నీ. ఒకవైపు కాంట్రాక్షను, రెండో వైపు కాంట్రాక్షను, రెండు వైపులా కాంట్రాక్షన్ లేకపోవడం అలాగా. ఇకపోతే మూడోది ఏంటంటే సిపోలెట్టి వేర్. సిపోలెట్టి వేర్ లేకపోతే ట్రెపిజాయిడల్ వేర్. నేను ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. ఇది మనకి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సిపోలెట్టి వేర్ Q ఈక్వల్ టు 0.0186 ఇంటూ L ఇంటూ H పవర్ 3/2. ఇవి చాలా చాలా ముఖ్యము. అన్నీ ఒక దగ్గర మీరు వరుసగా రాసుకుంటే అసలు ఈ గొడవే ఏది కూడా మీకు ఉండదన్నమాట. ఈ రెక్టాంగులర్ వేర్ ఇచ్చేసాం కదా, ఇక్కడ వరుసగా రాసేసుకోవడమే. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి వాటిలో మీరు వరుసగా రాసేసుకోవడమే. సిపోలెట్టి వేర్ తర్వాతది చెప్పండి. సిపోలెట్టి వేర్ ఏంటనమాట? Q ఈక్వల్ టు ఇప్పుడే కదా చెప్పుకున్నాం. సిపోలెట్టి వేర్ Q ఈక్వల్ టు 0.0186 ఓకే ఇంటూ L ఇంటూ H పవర్ 3/2. ఇది సిపోలెట్టి వేర్ సంబంధించినటువంటి సూత్రం అనమాట. ఓకే, సిపోలెట్టి వేర్ V0 కూడా రాసుకుందాం. V0 దాని తాలూకు సూత్రం రాసుకుంటే ఏంటి ఇక్కడ? Q ఈక్వల్ టు సో V0 సూత్రం చెప్పాలి. త్రిభుజాకారపు వేరు లేకపోతే V0 సూత్రం వచ్చేసరికి 0.0138 ఇంటూ L ఇంటూ H పవర్ 5/2. రైట్, ఈ ఒక దగ్గరే V0 దగ్గర మాత్రమే మనకి 5/2 అనేది వస్తుందన్నమాట. V0 దగ్గర మాత్రమే మనకి 5/2 అనేటువంటిది వస్తుంది. అది తప్ప మరి మిగతా వాటిలో ఉండదు. దీని మీద ఎందుకింత ఉన్నాము అంటే కొంచెం దీన్ని అర్థం చేసుకుంటారని చాలామంది చాయిస్లో లేపేస్తారు. ఇవన్నీ కూడా చదవడం మానేస్తారనమాట. ఓకే, ఇవన్నీ కూడా చదవడం మానేసి వాళ్ళు ఏదో నచ్చిందేదో చదువుకుని అగ్రిసెట్కి వెళ్ళిపోతే ర్యాంకులు రావండి. అగ్రిసెట్కి స్టాండర్డు, అగ్రిసెట్కి సంబంధించినటువంటి ఒక ఇవి లెక్క అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో దాన్ని బట్టి మనం ఏది చదవాలో అది చదివితేనే మనకు అక్కడ వస్తాయి తప్ప మనం చదువుకున్నట్టుగా అక్కడ రావాలి అని అంటే రావు. అర్థమైందా? మనం ఏదో చదువుకుందాం, మనం చదివిన దాన్ని బట్టి మనకి ప్రిస్క్రైబ్డ్ మెటీరియల్ ఒకటి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ మెటీరియల్ మనం ఫాలో అవ్వాలి. ఇలాంటివన్నీ కూడా చదవాలన్నమాట. చిన్న చిన్నవి కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్ల వల్ల వీటి వల్ల కొంత ఇక్కడ యాడ్ చేయలేనిది ఉండదు. అటువంటప్పుడు మనం దాన్ని సరి చేసుకోవాలి. మొత్తం 5 సూత్రాలు ఉంటాయని చెప్పాను కదా, వీటన్నిటినీ కూడా ఫ్రాన్సిస్ సూత్రాలని పిలుస్తారు. ఓకే, ఫ్రాన్సిస్ సూత్రాలని పిలుస్తారు. ఈ ఫ్రాన్సిస్ సూత్రాలు చూసేటప్పుడు ఏంటంటే దీంట్లో వరుసగా దీర్ఘ చతురస్రాకారపు వేరు మూడు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే 3 ఫార్ములాస్ ఉంటాయి. సిపోలెట్టి వేర్ ఒక ఫార్ములా ఉంటుంది. V0 ఒక ఫార్ములా, మొత్తం 5 ఫార్ములాస్. ఓకే, వియర్స్ గురించి వచ్చినప్పుడు 5 ఫార్ములాస్ అనమాట. ఖచ్చితంగా దాంట్లో జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. L-0.1 ఇంటూ H వస్తుంది, మళ్ళీ కూడా ఒక H వస్తుంది. అన్నిట్లోనూ 3/2 వస్తుంది అనమాట. లాస్ట్లో H పవర్ 3/2 అని వస్తూ ఉంటుంది. తర్వాత ఏంటంటే V0 దగ్గర మాత్రమే 5/2 అనేది వస్తుంది. L ఇంటూ H/5/2 అదొకటి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. సో V0లో మనకిచ్చినటువంటి సూత్రాల్లో చూసినప్పుడు ఈ L ఇంటూ H ఒక మనకి ఎలా ఇచ్చారో ఒకసారి అయితే జాగ్రత్తగా చూసుకోండి. V0లో మనకి చూసినప్పుడు ఇక్కడ L మిస్ అయిపోయింది. ఓకే, చాలా ఇంపార్టెంట్ అంశం అనమాట. ఇందులో మనకి L అనేటువంటిది మిస్ అయిపోయింది కంప్లీట్గా. ఇక్కడ ఇచ్చినటువంటి సూత్రంలో L లేకుండా ఇది ఎలా లెక్కడతాం కదా, ఇక్కడ L మిస్ అయింది. కాబట్టి ఇది జాగ్రత్త, కొద్దిగా దీని మీద దృష్టి ఉంచండి. మనకి ఇచ్చినటువంటి దాన్ని బట్టి ఇది రైట్ ఫార్ములా అనమాట. అయితే బుక్లో ఉన్నదే మనకు అక్కడ ఇస్తుంటారు కాబట్టి కొన్ని సందర్భాల్లో కనుక ఇదే ఇచ్చారనుకోండి, ఇదే అప్పుడు పెట్టాలి మీరు. ఓకే, ఇక్కడ L లేకుండానే మీరు పెట్టవచ్చు అనమాట. అది చూసుకోండి. ఒరిజినల్ ఫార్ములా అయితే ఇది. ఈ రెండిట్లో ఏదనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మిగతా అవన్నీ కూడా ఒకసారి అయితే రేపు చూద్దాము. అయితే మీకు ఒకటి చెప్పేది ఏంటంటే ఈరోజు
ఈరోజు ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో ఉంటారంటే చెప్తాను, లేదనంటే ఎండ్ చేసేస్తాను. ఒక 1 మినిట్ ఉంటారు అంటే మీకు ఒక ఆఫర్ ఇస్తాను. లేదనంటే ఇక్కడ ఎండ్ చేసేద్దాం. ఓకే, ఉంటారా వింటారా? 1 మినిట్. రెండు కాదండి, రెండు ఉండవు, అవి కరెక్షన్ చేసుకోవాలి. మీరేం చేస్తారంటే ఇప్పుడు అంతా అయిపోయింది కదా, ఆల్మోస్ట్ 9:37 టైం. ఇప్పుడు ఇది ఆపేసేద్దాం. సో దీంట్లో మీరు ఏం చేస్తారంటే ఆఫర్స్ మిస్ చేసుకోరా వెంకటేష్ గౌడ్ గారు?